ఇంతకుముందు ఎపిసోడ్లో ఉద్యోగ పర్వం వరకు చెప్పుకున్నాం. ఇప్పటి వరకు ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ మొత్తం 5 పర్వాల గురించి చెప్పుకున్నాం. మహాభారతంలో మొత్తం 18 పర్వాల్లో ఈ 5 పర్వాల్లో నడిచిన కథంతా ఒక భాగం. ఇక మిగిలిన 13 పర్వాల్లో అంతా యుద్ధం తర్వాత జరిగిన చరిత్ర. ఇప్పుడు యుద్ధంతో మొదలయ్యే భీష్మ పర్వంలోని కథను చెప్పుకుందాం. ఉద్యోగ పర్వంలో రాయబారాలన్నీ విఫలమయ్యాయి. దుర్యోధనుడు యుద్ధానికే సై అన్నాడు. పాండవులు కూడా యుద్ధానికి సిద్ధమయ్యారు. కురుక్షేత్ర ప్రాంతంలో 2 వర్గాలు సైన్యాలను మోహరించారు. ఎవరెవరు ఎంతెంత సైన్యాలు మోహరించారో చెప్పుకున్నాం. యుద్ధం మొదటి రోజేం జరిగిందో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇటు ధృతరాష్ట్రుడు భయపడుతున్నాడు. ఎందుకంటే దుర్యోధనుడు పాండవులను ఓడించలేడని అతనికి తెలుసు. కానీ యుద్ధంలో విశేషాలను తెలుసుకోవాలనుకున్నాడు. ఆ విషయాన్ని సంజయుడికి చెప్పాడు. అప్పుడే వ్యాసుడు ధృతరాష్ట్రుడి దగ్గరకు వచ్చాడు. భూమి మీద రాజుల కాలం తీరింది కాబట్టే యుద్ధం జరుగుతోందని, చింతించి ప్రయోజనం లేదని వ్యాసుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. యుద్ధ విశేషాలను ధృతరాష్ట్రుడికి ఎప్పటికప్పుడు అందించేలా సంజయుడికి దివ్య దృష్టిని ఇచ్చాడు వ్యాసుడు. సంజయ్కిచ్చిన దివ్య జ్ఞానంలో విశేషాలను వ్యాసుడు వివరించాడు. అవేంటంటే, ధృతరాష్ట్రకి యుద్ధ విశేషాలు వివరించడానికి అనువుగా సంజయుడు 2 పక్షాల్లో జరిగే రహస్య సంభాషణలు, వారి మనసులోని ఆలోచనలను తెలుసుకునే శక్తి ఆ దివ్య జ్ఞానానికి ఉందని, సంజయుడు తలచిన వెంటనే యుద్ధభూమిలో ప్రవేశించి సురక్షితంగా తిరగలడని, అతను మాయా రూపంలో ఉన్నందువల్ల ఏ అస్త్రం అతనికి హాని కలిగించదని, అలాంటి శక్తిని సంజయుడికి యుద్ధం ముగిసే వరకు ఇచ్చాడు వ్యాసుడు. అలాగే సంజయునికి శీఘ్ర గమనం, దూరశ్రవణం లాంటి శక్తులు ఇచ్చాడు. సరిగ్గా ఇప్పటి లైవ్ టెలికాస్ట్లో ఎలాంటి టెక్నాలజీ ఉపయోగిస్తారో ఆ టెక్నాలజీ అంతటినీ ఆనాడే అదే పదాలతో వ్యాసుడు వివరించడం అద్భుతం. ఈ ప్రపంచంలో ఫస్ట్ లైవ్ టెలికాస్ట్ చేసింది సంజయుడు. యుద్ధాన్ని లైవ్లో విన్న మొట్టమొదటి శ్రోత ధృతరాష్ట్రుడు. అలా సంజయుడు యుద్ధాన్ని ప్రత్యక్షంగా చూస్తూ వివరించడం మొదలుపెట్టాడు. కౌరవుల సైన్యాధ్యక్షుడు భీష్ముడు. అతను సైనికుల్లో ధైర్యాన్ని నింపాడు. విజయమో వీరస్వర్గమో చూసుకుందామని అన్నాడు. భీష్ముడు బతికి ఉండగా తాను యుద్ధభూమిలోకి రాను అని కర్ణుడు ప్రతిజ్ఞ చేశాడని చెప్పుకున్నాం. అన్నమాట ప్రకారం కర్ణుడు యుద్ధభూమికి రాలేదు. మొదటి రోజు యుద్ధంలో భీష్ముడు వ్యూహరచన చేశాడు. భీష్మ, ద్రోణ తమ సైన్యాలతో పడమర ముఖంగా నిలబడ్డారు. వారికి ఒకవైపు కృపాచార్య, అశ్వత్థామలు, మరోపక్క కృతవర్మ, శల్య సైన్యాలతో మోహరించారు. వారి వెనుక బాహ్లిక, సోమదత్తులు ఉన్నారు. వీరందరి మధ్య సుయోధనుడున్నాడు. అలా భీష్ముడు సైన్య వ్యూహాన్ని నిర్మించాడు. పాండవులు యుద్ధానికి సిద్ధమయ్యారు. యుధిష్ఠిరుడు అందరికంటే ముందు తన సైన్యంతో మోహరించాడు. ధర్మరాజుకు ఒకవైపు భీముడు, మరోవైపు అర్జునుడు నిలిచారు. శ్రీకృష్ణుడు రథసారథిగా ఉన్నాడు. పైన కపిధ్వజం రెపరెపలాడుతోంది. అర్జునుడు వెనుక నకుల సహదేవులు సైన్యాలతో ఉన్నారు. గజ సైన్యంతో ద్రుపద బలమైన చోట మోహరించాడు. మత్స్యదేశరాజ విరాట యాదవ సైన్యాలతో సాత్యకి, శిఖండి వీరంతా చాలా బలమైన సైన్యంగా కౌరవుల ముందు నిల్చున్నారు. వీరందరికీ తోడు భీముని కుమారుడు ఘటోత్కచుడు రాక్షస సైన్యంతో యుద్ధభూమిలో ప్రవేశించాడు. అతను మాయా విద్యలు తెలిసినవాడు. కేకయ్య రాజులు కూడా పాండవ పక్షానే పోరాడుతున్నారు. పాండవ సైన్యానికి సర్వసైన్యాధ్యక్షుడు దృష్టద్యుమ్న. అతని సారథ్యంలో పాండవ సైన్యం యుద్ధభూమిలోకి వచ్చింది. కృష్ణార్జులు పాంచజన్యం, దేవదత్తం అనే శంఖాలను పూరించారు. ఆ శబ్దానికి భూమి కంపించింది. ధర్మరాజు ధర్మాన్ని తప్పలేదు. ఎంత యుద్ధమైనా పెద్దలకు నమస్కరించి యుద్ధాన్ని ప్రారంభించాలని అనుకున్నాడు. భీష్మ, ద్రోణ, కృపాచార్య, శల్యులకు నమస్కరించి వాళ్ల ఆశీర్వాదాలు తీసుకున్నాడు. అప్పుడే ధర్మరాజు భీష్ముడి దగ్గరకు వెళ్ళాడు. తమను ఆశీర్వదించాలని కోరాడు. ధర్మరాజు సంస్కారానికి ముచ్చటపడిన భీష్ముడు ఏదైనా వరం కోరుకోమన్నాడు. అప్పుడు ధర్మరాజు, పితామహ, మీరు దుర్యోధన వైపు యుద్ధం చేయండి, కానీ మాకు మేలు చేయండి అని కోరాడు. నీ ఆంతర్యం ఏంటో చెప్పు అన్నాడు భీష్ముడు. అప్పుడు ధర్మరాజు, తాతగారు, మీతో యుద్ధం చేసి గెలవడం ఎలాగో ఆ రహస్యాన్ని మీరే చెప్పండి అని అడిగాడు. అప్పుడు భీష్ముడు నవ్వి, ధర్మరాజా, నాతో యుద్ధంలో గెలవడం దేవతలకు కూడా సాధ్యం కాదు. వరమిచ్చాను కాబట్టి నా మరణ రహస్యం చెప్తానని అన్నాడు భీష్ముడు. తన చేతి ఆయుధం ఎప్పుడైతే కింద పడుతుందో అప్పుడే తన మరణం అన్నాడు భీష్ముడు. అంటే శిఖండి ఎదురుపడితే తన ఆయుధాలు కింద పడేస్తానని దుర్యోధనుడికి ముందే చెప్పాడు భీష్ముడు. ధర్మరాజుకి భీష్ముడి అంతరంగం అర్థమైంది. అతని ఆశీర్వచనం తీసుకుని వెళ్ళాడు. ఆ తర్వాత ద్రోణుణ్ణి కూడా తన మరణ రహస్యం ఏమిటో చెప్పమని అర్థించాడు ధర్మరాజు.
అశుభవార్త లేదా తన మనసుని కలిచివేసే వార్త వింటే తాను అస్త్ర సన్యాసం చేస్తానని, అప్పుడు తనను వధించవచ్చని ధర్మరాజుకి తన మరణ రహస్యం చెప్పాడు ద్రోణుడు. కృపాచార్యుడు కూడా ధర్మరాజుకి తన గురించి చెప్పాడు. తన తండ్రి శరద్వంత వరం వల్ల కృపాచార్యుడు చిరంజీవి, అంటే అతనికి మరణం లేదు. తనకు ఎవరి వల్ల మరణం లేదని, కాని పాండవులే ఈ యుద్ధంలో గెలుస్తారని ధర్మరాజుకు చెప్పాడు కృపాచార్య. అలా అందరి మరణ రహస్యాలను ధర్మరాజు తెలుసుకున్నాడు. ఇది యుద్ధతంత్రంలో ఒక భాగం. అలా ధర్మరాజు మాట తీరు ఎలా ఉంటుందంటే, తాను ఎవరినేమైనా అడిగితే ఎదుటివారు కాదనలేరు, అంత వినయంగా అడుగుతాడు. ఈ ఘట్టం జరిగాక ధర్మరాజు రథం మీద కౌరవ పక్షం వైపు కొంత ముందుకు వెళ్ళాడు. ఇప్పటికైనా పాండవుల పక్షం వైపు ఎవరైనా వస్తే రావచ్చని, వారిని సొంత తమ్ముళ్ళలా చూసుకుంటానని ధర్మరాజు మాటిచ్చాడు. అప్పటి వరకు కౌరవ పక్షాన ఉన్న యుయుత్సుడు పాండవుల వైపు వచ్చాడు. ధృతరాష్ట్రుడికి కౌరవులతో పాటు ఒక దాసి వల్ల కలిగిన కుమారుడు యుయుత్స. అతణ్ణి కూడా ధృతరాష్ట్ర కౌరవులతో సమానంగా చూశాడు. అలా యుయుత్సుడు అధర్మం వైపు యుద్ధం చేయలేక ధర్మరాజు పక్షాన చేరాడు. యుయుత్సుని ధర్మరాజు సగౌరవంగా ఆహ్వానించాడు. అలా యుద్ధానికి అంతా సిద్ధమైంది. 18 రోజుల పాటు జరిగిన మహాభారత యుద్ధంలో మొదటి రోజు ఉదయం జరిగిన ఘట్టమిది. ఇక అందరూ యుద్ధానికి సిద్ధమని చెప్పే సంకేతంగా శంఖానాదాలు చేశారు. ఒక్కొక్కరి శంఖానికి ఒక్కో పేరుంది. అవేంటంటే, కృష్ణుడి శంఖం పేరు పాంచజన్యం, అర్జునుడి శంఖం పేరు దేవదత్తం, భీముడి శంఖం పేరు పౌండ్రం, యుధిష్ఠిరుడి శంఖం పేరు అనంత విజయం, నకులుడి శంఖం పేరు సుఘోష, సహదేవుని శంఖం పేరు మణిపుష్పక. వీరంతా వారి శంఖాలను పూరించారు. అప్పుడే తనను పాండవ కౌరవ సేనలు ఉన్న యుద్ధక్షేత్రం మధ్యలోకి తీసుకువెళ్లమని అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి కోరాడు. కృష్ణుడు రథం మీద తీసుకువెళ్లాడు. అర్జునుడు కౌరవ సైన్యంలో ఉన్న కురు వృద్ధులను, గురువులను, అన్నలను, తమ్ములు, కుమారులు, బంధువులు, మిత్రులు వీరందర్నీ చూసి ఒక్కసారిగా దిగులు పడ్డాడు. ఇంతమంది బంధువులను ఇప్పుడు నేను చంపాలి, అంతకన్నా ఘోరం మరొకటి ఉండదని మనసులో బాధపడ్డాడు. వెంటనే ఆ బాధ కలతగా, ఆ తర్వాత దుఃఖంగా మారింది. అర్జునుడి మనసు విషాదంతో నిండిపోయింది. అతని గాండివం జారిపోయింది, కాళ్లు వణికాయి. ఈ యుద్ధం చేయడం తన వల్ల కాదన్నాడు అర్జునుడు. రక్తంతో తడిసిన రాజ్యభోగాలు తనకు అవసరం లేదన్నాడు. దుర్యోధనుడు అహంకారంతో ఈ యుద్ధం చేసినా తాను చేయలేనన్నాడు. పెద్దలను, గురువులను, బంధువులను, మిత్రులను సంహరించటం తన వల్ల కాదని కలత చెందాడు అర్జునుడు. రథంపై కూలబడ్డాడు. ఇలా విషాదంలో మునిగిపోయిన అర్జునుడికి తన ధర్మం గురించి చెప్పి మళ్లీ యుద్ధానికి సిద్ధం చేసేందుకు చెప్పిన అద్భుత వికాస శాస్త్రమే భగవద్గీత. మహాభారతంలో భీష్మ పర్వంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత చెప్పాడు. ఈ విశ్వంలో ప్రతి ఘట్టం కాల నిర్ణయమేనని, ఆ కాలాన్ని ఎదిరించి ఎవరూ ఏమీ చేయలేరని చెప్తూనే ప్రతి మనిషి జీవితంలో వచ్చే సవాళ్లు, అపజయాలు, వాటిని ఎదుర్కొనేందుకు చెప్పిన అద్భుత మానసిక వికాస సూత్రాలే ఈ భగవద్గీత. ప్రపంచమంతా ఈ భగవద్గీతను ఆరాధిస్తుంది. ఉపనిషత్తులతో సమానంగా ప్రఖ్యాతి చెందింది ఈ భగవద్గీత. జననం, మరణం శరీరానికే కాని ఆత్మకు కాదని, ఆత్మకు మరణమే లేదని, నువ్వు సంహరించేది మనుషులనే కాని ఆత్మలను కాదని కర్మ సిద్ధాంతం చెప్పాడు కృష్ణుడు. అర్జునుడికి తత్వజ్ఞానం అందించి అతని సందేహాలను తీర్చాడు. ప్రతి మనిషి తన జీవితంలో వచ్చే అన్ని రకాల సందేహాలకు, విజయ సూత్రాలకు ఒక్క భగవద్గీత చదివి అందులో శ్రీకృష్ణుడు చెప్పినవి ఆచరిస్తే చాలు, గెలుపు మీ సొంతం. అలాంటి గొప్ప భగవద్గీతను కృష్ణుడు భీష్మ పర్వంలో అర్జునుడికి చెప్పాడు. భగవద్గీతలో మొత్తం 700 శ్లోకాలు ఉంటాయి. 18 అధ్యాయాలుగా ఈ శ్లోకాలు విభజించారు. ఒక్కో అధ్యాయంలో ఒక్కో విజ్ఞానాన్ని శ్రీకృష్ణుడు బోధించాడు. అలా శ్రీకృష్ణుడు భగవద్గీతను బోధించిన తర్వాత అర్జునుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. 700 శ్లోకాలను యుద్ధం మొదటి రోజు చెప్తే ఆ రోజంతా పూర్తవుతుంది కదా అని చాలామందికి సందేహం రావచ్చు. నిజమే, కానీ శ్రీకృష్ణుడు ఈ భగవద్గీతను చెప్పినప్పుడు విన్నది కేవలం 3. వారు అర్జునుడు, దివ్యజ్ఞానం ఉండడం వల్ల సంజయుడు, సంజయుడు చెప్పడం వల్ల ధృతరాష్ట్రుడు ఈ భగవద్గీతను వినగలిగారు. ఇక ఆ 700 శ్లోకాలను చెప్పేటప్పుడు కాలాన్ని శ్రీకృష్ణుడు నియంత్రించాడని చెప్తారు. అంటే భగవద్గీతను చెప్పినంతసేపు టైం ఫ్రీజ్ అయిందని అనుకోవచ్చు. కాలం తన నియంత్రణలో ఉందని, నీవు చేసేది నిమిత్త మాత్రమే అని అర్జునుడికి చెప్పేందుకే భగవద్గీత చివర్లో విశ్వరూపాన్ని చూపించాడు. సాధారణ కళ్లకు ఆ రూపాన్ని చూడలేం కాబట్టి అర్జునుడికి దివ్యనేత్రాలను అనుగ్రహించాడు. ఒక అణుబాంబు పేలితే ఎలా అయితే ప్రత్యేకమైన కళ్లద్దాలతో చూస్తామో అలాంటివే దివ్యనేత్రాలు.
ఇక్కడ ఈ విశ్వరూపాన్ని ఒక ఆటం బాంబ్ విస్ఫోటనంతో సమానం అని న్యూక్లియర్ బాంబ్ కనిపెట్టిన ఓపెన్ హీమర్ లాంటి వాళ్ళు చెప్పడం మర్చిపోలేనిది. దివిసూర్య సహస్రస్య అనే శ్లోకం భగవద్గీతలో పాపులర్. అంటే అర్థం 1000 సూర్యులకు సమానమైన కాంతితో వెలిగిపోతున్న విశ్వరూపమని అర్థం. అంటే 1000 సూర్యులు ఉదయిస్తే ఎంత కాంతి వస్తుందో అంత కాంతి ఆ విశ్వరూప సమయంలో వచ్చిందని అర్థం. ఆ రూపాన్ని చూసిన అర్జునుడు ఆశ్చర్యపోయాడు. ఆ విశ్వరూపాన్ని టైం లూప్లో చూపించాడు కృష్ణుడు. అంటే ఆ టైం లూప్లో అర్జునుడు గతాన్ని చూశాడు, జరగబోయే ఫ్యూచర్ని చూశాడు. ఆ విశ్వరూపంలో అన్ని లోకాలను, విశ్వరూపానికి 2 కళ్లుగా ఉన్న సూర్యచంద్రులను అర్జునుడు చూశాడు. విశ్వరూపంలో ఈ భూమి చిన్న ఇసుక రేణువులా ఉందని చూసి అర్జునుడు ఆశ్చర్యపోయాడు. అంత తెలియని ఆ విశ్వరూపాన్ని చూసి ఆశ్చర్యపోయానని అర్జునుడు భగవద్గీతలో చెప్పాడు. విశ్వరూపం అంటే ఈ విశ్వం యొక్క రూపం అని అర్థం. అంటే ది షేప్ ఆఫ్ యూనివర్స్. ఆ రూపంలో భవిష్యత్తును చూశాడు అర్జునుడు. ఆ ఫ్యూచర్లో ధృతరాష్ట్ర కుమారులు, భీష్ముడు, అందరూ రాజులు యుద్ధంలో మరణించడాన్ని ముందే చూశాడు అర్జునుడు. అంటే ఆ యుద్ధంలో ఏం జరుగుతుందో ముందే అర్జునుడికి తెలుసు. అలాంటి దృశ్యాలను అర్జునుడు చూడలేకపోయాడు. విశ్వరూపాన్ని ఉపసంహరించాలని శ్రీకృష్ణుణ్ణి వేడుకొన్నాడు. అప్పుడు కృష్ణుడు, అర్జున, నేనే భగవంతుడిని, ఈశ్వరుడిని, విష్ణువుని, అన్నీ నేనే, కాలాన్ని నేనే, విశ్వంలో ఉన్న ప్రతి అణువు నేనే, లోకాన్ని నిర్మించేది, నాశనం చేసేది నేనే, యుద్ధంలో సంహరించేది నువ్వు కాదు, నీలో ఉన్న నేనే అని అర్జునుడికి జ్ఞానబోధ చేసి విశ్వరూపాన్ని ఉపసంహరించాడు కృష్ణుడు. అప్పుడు అర్జునుడు బాధపడ్డాడు. ఇన్నాళ్ళు సాక్షాత్ భగవంతుడే తన పక్కన మిత్రుల్లా ఉన్నాడు. బావా అంటూ పరమాత్మనే ఆట పట్టించాడు. చనువుతో ఎన్నోసార్లు సల్లాపాలాడాడు. ఇవన్నీ గుర్తొచ్చి తాను చేసిన పొరపాటుని క్షమించాలని అర్జునుడు కోరాడు. వెంటనే అర్జునుడు తన ధనుస్సైన గాంధీవాన్ని ధరించాడు. ఆ దృశ్యాలన్నిటినీ చూసిన సంజయుడు చూసింది చూసినట్టు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. ఎక్కడ యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు ధనుర్ధారి అయిన అర్జునుడితో ఉంటాడో అక్కడ ధర్మము, నీతి, సిరి సంపదలు, విజయము ఉంటాయని సంజయుడు భక్తితో చెప్పాడు. అలా భీష్మ పర్వంలో భగవద్గీత ఘట్టం ముగిసింది. యుద్ధం మొదలైంది. దుర్యోధన, దుశ్శాసన సారథ్యంలో కౌరవ సేన కదిలింది. అటు పాండవసేన కదిలింది. యుద్ధంలో మొదటి రోజు ప్రారంభమైంది. 2 వైపులా మొదట బాణాలతో దాడు చేసుకున్నారు. శర పరంపర కొనసాగింది. పాండవుల వైపు నకుల సహదేవులు కౌరవుల సైన్యాలను చీల్చి చెండాడుతున్నారు. అటు భీష్మ, దుశ్శాసన ఆధ్వర్యంలో కౌరవులు కూడా వీరోచితంగా పోరాడుతున్నారు. అర్జునుడు నేరుగా శంఖం పూరించి గాంధీవం ధరించి భీష్మునితోనే యుద్ధానికి దిగాడు. పరశురాముణ్ణే గెలిచిన భీష్ముడి వీరత్వం ముందు ఒక దశలో అర్జునుడు కూడా సరిపోలేదు. శ్రీకృష్ణుడు తన నారాయణ సేనను దుర్యోధనుడికి ఇచ్చాడని రాయబార ఘట్టాల్లో చెప్పాం. ఆ నారాయణ సేనకు నాయకుడు కృతవర్మ. కృష్ణుడి మిత్రుడు, భక్తులు సాత్యకి, కృతవర్మ మంచి మిత్రులు. కానీ ఇద్దరు చెరోవైపు ఉన్నారు కాబట్టి ఇద్దరి మధ్య యుద్ధం తప్పదు. కృతవర్మ, సాత్యకి మధ్య భీకర యుద్ధం జరిగింది. ఇద్దరి శరీరాలు రక్తంతో తడిసిపోయాయి. అభిమన్యుడు కోసలరాజుతో యుద్ధం చేస్తున్నాడు. భీముడిపై భీష్ముడు దాడి చేశాడు. నకులుడు దుశ్శాసనతో, సహదేవుడు దుర్ముఖతో యుద్ధం చేశాడు. ధర్మరాజు తన మేనమామయ్యైన శల్యునితో యుద్ధం చేస్తున్నాడు. ఇలా యుద్ధం భీకరంగా జరుగుతోంది. ద్రోణుణ్ణి సంహరించేందుకే యజ్ఞంలో పుట్టిన దృష్టద్యుమ్నుడు ద్రోణుడితో భీకర యుద్ధం చేశాడు. శిఖండి అశ్వత్థామతో తలపడ్డాడు. ఇలా ఒక్కో చక్రవర్తి ఒక్కో రాజుతో యుద్ధం చేస్తున్నారు. పాండవుల కుమారులు కూడా యుద్ధంలో ఉన్నారు. కురుక్షేత్రంలో కృపాచార్య, కృతవర్మ, శల్య సైన్యాలు ఒక దశలో పాండవ సైన్యాలను తరిమికొట్టాయి. భీష్ముడు వేలాది మంది పాండవ సైన్యాలను సంహరిస్తున్నాడు. అతని అద్భుత అస్త్రాల ముందు సేనలు నిలవలేకపోయాయి. యుద్ధంలో రుద్రుడిలా భీష్ముడు విజృంభిస్తున్నాడు. ఆ రోజు యుద్ధంలో ప్రత్యేక ఆకర్షణ అభిమన్యుడు. అర్జునుడితో సమానమైన వీరుడు అభిమన్యుడే అని ఆ రోజు భీష్ముడే అన్నాడు. అంతలా విరుచుకుపడ్డాడు అభిమన్యు. మరోవైపు విరాటరాజు కుమారుడు ఉత్తర కుమారుడు యుద్ధంలో తన వీరత్వం చూపించాడు. శల్య, భీమ మధ్య యుద్ధం జరుగుతోంది. భీముడి సహాయంగా ఉత్తర కుమారుడు తన గజ బలంతో వచ్చాడు. ఉత్తరుడు ఏనుగులను నడపడంలో దిట్ట. ఒక ఏనుగుతో శల్యుడి రథాన్ని తొక్కించి నాశనం చేశాడు ఉత్తర కుమారుడు. విరిగిన రథాన్ని చూసి శల్యుడికి కోపం వచ్చింది. గురి చూసి ఒక్కసారి ఎన్నో బాణాలను ఉత్తర కుమారుడిపైకి వేశాడు శల్యుడు. నేరుగా ఉత్తరుడి గుండెలకు ఆ బాణాలు తగిలాయి. ఉత్తర కుమారుడు వీరమరణం పొందాడు. అభిమన్యుడి భార్య ఉత్తర సోదరుడే ఉత్తర కుమారుడు.
అభిమన్యుడి బావమరిది ఉత్తర కుమారుడు. అలా యుద్ధం మొదటి రోజే వీరమరణం పొందాడు. ఈలోపు శల్యుడికి తోడుగా భీష్ముడు సేనలతో వచ్చేశాడు. ఉత్తర కుమారుడి మరణం చూసిన అర్జునుడు అక్కడికి వచ్చిన భీష్ముడితో యుద్ధానికి దిగాడు. అప్పటికి సరిగ్గా అపహరణమైంది. అపహరణం అంటే ఇప్పటి లెక్క ప్రకారం మధ్యాహ్నం 3 గంటల సమయానికి అటు ఇటు. మొదటి రోజు యుద్ధంలో అప్పటి వరకు భీష్ముడి ఆధ్వర్యంలోనే కౌరవసేన ఆధిపత్యం ప్రదర్శించింది. భీష్ముడి దాటికి పాండవులకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. అప్పటికి సమయం సాయంత్రం కావస్తోంది. మొదటి రోజు యుద్ధం ముగిసింది. ఆ రోజుకైతే భీష్ముడే గెలిచాడు. భీష్ముడు ముందు పాండవ సైన్యాలు నిలవలేకపోయాయి. తాము ఓడిపోతామన్న భయం ధర్మరాజుకు కలిగింది. ఆ భయంతో మొదటి రోజు యుద్ధం ముగిసిన రాత్రి శ్రీకృష్ణుడి దగ్గరకు పాండవులంతా వెళ్లారు. భీష్ముడు ఇలాగే యుద్ధం చేస్తే పాండవ సైన్యాలు మిగలవని ధర్మరాజు శ్రీకృష్ణుడికి చెప్పాడు. భీష్ముడిని సంహరించడం ఎలాగో అర్థం కావడం లేదని, అర్జునుడు కూడా ఏమీ చేయలేకపోతున్నాడని ధర్మరాజు బాధపడ్డాడు. అప్పుడు కృష్ణుడు శిఖండిని అడ్డుపెట్టి భీష్ముడిని సంహరించాలని సలహా ఇచ్చాడు. ఆ మర్నాడు కౌరవ సేనలను చీల్చి చెండాడే సైనిక వ్యూహాన్ని నిర్మించాలని కృష్ణుడు పాండవ సర్వసైన్యాధ్యక్షుడైన దృష్టద్యుమ్నకు చెప్పాడు. ఒకప్పుడు దేవదానవ యుద్ధంలో దేవేంద్రుడి కోసం బృహస్పతి అతి భయంకరమైన క్రౌంచ వ్యూహాన్ని పన్నాడు. ఆ వ్యూహం గురించి దృష్టద్యుమ్నకు బాగా తెలుసు. మర్నాడు యుద్ధంలో క్రౌంచ వ్యూహంతో కౌరవ సేనలను సంహరిస్తానని దృష్టద్యుమ్న చెప్పాడు. క్రౌంచ అంటే ఒక పక్షి. పక్షి ఆకారంలో సైన్యాన్ని మోహరించి ప్రత్యర్థులు ఎటు కదిలినా సైన్యం దాడి చేసే వ్యూహం అది. అలాంటి వ్యూహాన్ని దృష్టద్యుమ్న చెప్పాడు. అక్కడితో యుద్ధం మొదటి రోజు పూర్తయింది. అందరూ వారి వారి శిబిరాలకు వెళ్లారు. 3వ రోజు యుద్ధంలో భీష్ముడు తన సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించాడు. నిజానికి భీష్ముడు ఓడిపోకపోతే పాండవులు గెలవడం అసాధ్యం. 3వ రోజు యుద్ధంలో భీష్ముడు కౌరవ సేనలను గరుడ వ్యూహంలో నిలిపాడు. గరుడ అంటే గ్రద్ద. క్రౌంచ వ్యూహంలాగే గరుడ వ్యూహం కూడా శక్తివంతమైంది. గరుడ వ్యూహంలో భీష్ముడు ముక్కు భాగంలో నిలిచాడు. ద్రోణుడు, కృతవర్మలు కళ్ల భాగంలో ఉన్నారు. అశ్వత్థామ తల భాగంలో ఉన్నాడు. శల్య, భగదత్త, సౌవీర, జయద్రథ వీరంతా కంఠం భాగంలో మోహరించారు. దుర్యోధనుడు, మిగిలిన కౌరవులు వెన్ను భాగాన నిలిచారు. మగధ, కళింగరాజులు కుడి రెక్క భాగంలో, కర్ణాటక కోసల రాజులు ఎడమ రెక్క భాగంలో ఉన్నారు. ఇలా దుర్భేద్యంగా గరుడ వ్యూహాన్ని నిర్మించాడు భీష్ముడు. ఈ వ్యూహానికి ప్రతివ్యూహంగా దృష్టద్యుమ్న, అర్జున ఇద్దరూ కలిసి అర్ధచంద్ర వ్యూహాన్ని నిర్మించారు. అంటే ముందు ఉన్న గరుడ వ్యూహమంతా కనిపించేలా, ఒకేసారి దాడి చేసినా గరుడ వ్యూహాన్ని ఛేదించేలా అర్ధచంద్రాకారంలో పాండవ సైన్యాన్ని నిలిపారు. పాండ్య, మగధరాజులతో భీముడు చంద్రునికి కుడి కొమ్ము భాగాన నిలిచారు. భీముడికి ఎడమ పక్కన విరాట, ద్రుపదులున్నారు. శిఖండి, దృష్టద్యుమ్న సైన్యాలతో ముందు నిలబడ్డారు. ధర్మరాజు మధ్య భాగాన, వారి పక్కన సాత్యకి, నకుల సహదేవులు, అభిమన్యు, ఘటోత్కచ, కేకేయ రాజులు తమ సైన్యాలతో నిలిచారు. అర్జునుడు తన సైన్యాలతో అర్ధచంద్ర వ్యూహంలో ఎడమ కొమ్ము దగ్గర సిద్ధంగా ఉన్నాడు. అంటే ఒకేసారి వీరులంతా దాడి చేసే ప్రణాళిక చేశారు. అలా అతి భయంకరమైన యుద్ధం 3వ రోజున ప్రారంభమైంది. యుద్ధం ప్రారంభం కాగానే అర్జునుడు, భీముడు కౌరవ సేనపై విరుచుకుపడ్డారు. అటు భీష్ముడిని నిలువరించటం పాండవులకు సాధ్యం కావడం లేదు. ముఖ్యంగా భీష్ముడు, శకుని, సైంధవుడు, వికర్ణుడు వీరందరి దృష్టి భీముడిపైనే. అతన్ని మట్టు పెడితే సగం యుద్ధం అయిపోయినట్లే. అందుకే అందరూ భీముడే లక్ష్యంగా దాడి చేశారు. కాని భీముణ్ణి అర్జునుడు కాపాడాడు. అదే అదునుగా భీముడు వేసిన బాణానికి దుర్యోధనుడు మూర్ఛపోయాడు. దుర్యోధనుడు మూర్ఛపోగానే కౌరవ సేనలు భయపడిపోయాయి. ఇదే అదనుగా దృష్టద్యుమ్న కౌరవ సేనలను తరిమి కొట్టాడు. దుర్యోధనుడు మరణించాడనుకుని శకుని తన బంధువులతో ముందే పారిపోయాడు. ఈలోపు దుర్యోధనుడు మూర్ఛ నుంచి లేచాడు. మళ్లీ కౌరవ సేనలు ధైర్యంగా యుద్ధానికి వచ్చాయి. అప్పటికే కోపంగా ఉన్న దుర్యోధనుడు నేరుగా భీష్ముడి దగ్గరకు వచ్చాడు. ఇంతమంది మహావీరులు ఉన్నా కూడా ఏమిటి మనకి దుస్థితి అని భీష్ముడి మీద అరిచాడు దుర్యోధనుడు. మీరు పాండవులతో యుద్ధం చేయనని ఆనాడే చెప్పి ఉంటే కర్ణుడికి నచ్చజెప్పి యుద్ధానికి తీసుకువచ్చేవాణ్ణని, మిమ్మల్ని నమ్మి భంగపడ్డానని భీష్ముడిని నానా మాటలన్నాడు దుర్యోధనుడు. అప్పుడు భీష్ముడు నవ్వు నవ్వి, దేవతల సైన్యంతో వచ్చినా కూడా పాండవులను గెలవడం సాధ్యం కాని పని అని చెప్పాడు. తనకు చేతనైనంత యుద్ధం తాను చేస్తున్నానని చెప్పాడు. ఈ వాదన పూర్తయ్యాక భీష్ముడు తన ప్రతాపం చూపించాడు. భీష్మార్జునుల మధ్య పెద్ద యుద్ధం జరిగింది. భీకరమైన యుద్ధం జరుగుతోంది. ఎంతో మంది మరణించారు. సైనికులతో పాటు గుర్రాలు, ఏనుగులు కూడా చాలా మరణించాయి. యుద్ధ భూమి భీకరంగా ఉంది. ఆ రోజున యుద్ధమంతా భీష్ముడే విలయ తాండవం చేస్తున్నాడు.
వేల సంఖ్యలో పాండవ సేనలను సంహరించాడు భీష్ముడు. ఇదంతా శ్రీకృష్ణుడు చూస్తున్నాడు. అర్జునుడి వైపు శ్రీకృష్ణుడు చూశాడు. ద్రోణుణ్ణి భీష్ముణ్ణి నువ్వు సంహరించగలవని అనుకున్నాను, కానీ నువ్వు ప్రేక్షకుడిలా భీష్ముడి యుద్ధాన్ని చూస్తూ కూర్చున్నావని కృష్ణుడు అర్జునుడిని మందలించాడు. ఆ మాట అనగానే అర్జునుడికి పౌరుషం వచ్చింది. రథాన్ని భీష్ముడి వైపు పోనివ్వాలని చెప్పాడు. అర్జున, భీష్మ ఇద్దరు ఎదురుపడ్డారు. అప్పుడు కూడా భీష్ముడు తగ్గలేదు. అర్జున, కృష్ణ ఇద్దరి మీద బాణాల వర్షం కురిపించాడు. తన మీద బాణాలు వేసిన భీష్ముడి మీద శ్రీకృష్ణుడికి కోపం వచ్చింది. అర్జునుడు ఎదురు దాడి చేస్తున్నా భీష్ముడు మరింత ప్రతాపం చూపిస్తున్నాడు. రథాన్ని కృష్ణుడు చాకచక్యంగా తిప్పుతూ అర్జునుడిని కాపాడుతున్నాడు. చివరికి కృష్ణుడు కూడా రథాన్ని నడిపి అలసిపోయాడు. అటు అర్జునుడికి కూడా బాగా గాయాలయ్యాయి. యుద్ధం చేసే పరిస్థితుల్లో లేడు. అర్జునుడి పరిస్థితి చూసి పాండవ సైన్యాలు భయపడ్డాయి. ఇలాంటి సమయంలోనే అర్జునుడిని సంహరించాలని కృపాచార్య, అశ్వత్థామ, సైంధవ వీరంతా కృష్ణుడి రథం వైపు వేగంగా వస్తున్నారు. ఇలానే భీష్ముడు రెచ్చిపోతే పాండవ సైన్యాలు మిగలవని కృష్ణుడు అనుకున్నాడు. భీష్ముడిని సంహరించడం అర్జునుడి వల్ల కాదని కృష్ణుడు అనుకున్నాడు. ఈ భీష్ముడిని తానే సంహరిస్తానని ముందుకు దూకాడు. కృష్ణుడు ఆయుధం పట్టనని మాటిచ్చాడు. అయినా సరే భీష్ముడిని చంపుదామని రథం దిగాడు కృష్ణుడు. అందరికీ వినపడేలా కృష్ణుడు ఈరోజు తాను భీష్ముడిని సంహరిస్తానని, కౌరవ సైన్యాలను నాశనం చేసి పాండవులకు రాజ్యాన్ని అప్పగిస్తానని గట్టిగా అన్నాడు. వెంటనే సుదర్శన చక్రాన్ని తలిచాడు. శ్రీకృష్ణుడి చేతిలోకి సుదర్శన చక్రం వచ్చింది. ఆ ఆయుధం యుద్ధానికి సిద్ధంగా ఉంది. శ్రీకృష్ణుడు ఆగ్రహంతో రగిలిపోతున్నాడు. గిరగిర తిరుగుతున్న సుదర్శన చక్రంతో భీష్ముడి మీదకు లంఘించాడు. అసలు ఊహించని ఈ ఘటనకు కౌరవులకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆయుధం పట్టనన్నాడు, మరి కృష్ణుడు ఇలా మాట తప్పుతున్నాడేంటి అని అందరూ చూస్తున్నారు. ఒక్క భీష్ముడు మాత్రం పారవస్యంతో రథం దిగాడు. తన ఆయుధాలన్నీ వదిలేశాడు. శ్రీకృష్ణుడికి ఎదురుగా వెళ్లి నమస్కరించి తనను తక్షణం సంహరించమన్నాడు. సాక్షాత్ నారాయణుడి చేతుల్లో మరణించడం కన్నా సంతోషమేముంటుందని శిరస్సు అప్పగించాడు. అప్పటికే ఈ అనూహ్య ఘటన చూసిన అర్జునుడికి ఏమీ అర్థం కాలేదు. వెంటనే తేరుకొని భీష్ముడి వైపు వెళుతున్న శ్రీకృష్ణుడిని గట్టిగా పట్టుకున్నాడు. కృష్ణ, నీ కోపం వదులు, అందరికీ నీవే దిక్కు. నువ్వు అధైర్యపడి ఇలాంటి పని చేస్తే మా గతేం కాను అని అర్జునుడు ప్రాధేయపడ్డాడు. నీ సాయంతో కౌరవసేనను రూపుమాపుతానని మాటిచ్చాడు అర్జునుడు. అప్పటికి శ్రీకృష్ణుడు శాంతించాడు. మళ్లీ రథం ఎక్కి పగ్గాలు చేతపట్టాడు. అర్జునుల్లో ధైర్యం నింపేందుకు, అతనితో యుద్ధం చేసే ప్రతాపాన్ని, పౌరుషాన్ని నింపేందుకు శ్రీకృష్ణుడు ఆడిన నాటకం ఇదంతా. అర్జునుడిలో ఉత్సాహం పెరిగింది. తన శంఖం పూరించాడు. భీష్ముడితో సహా మిగిలిన కౌరవ సైన్యం అర్జునుడిపై దాడి చేసింది. అప్పటి వరకు నిర్లిప్తంగా యుద్ధం చేసిన అర్జునుడు శ్రీకృష్ణుడి ప్రేరణతో ఒక్కసారిగా ఉగ్ర నరసింహుడిగా మారాడు. భీష్ముడి అస్త్రాలన్నీ తన బాణాలతో తుంచేశాడు. ఆ సేనలపై ఇంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు. పిడుగులు కురిపించే ఆ అస్త్రం ధాటికి వేల సంఖ్యలో కౌరవ సైన్యాలు నాశనమయ్యాయి. అంతవరకు భీకరంగా యుద్ధం చేసిన భీష్ముణ్ణి కూడా అర్జునుడు నిలవరించాడు. అర్జున పరాక్రమం చూసి కౌరవసేన బెదిరిపోయింది. ఎంతమంది సైనికులు చుట్టుముట్టినా ఇంద్రాస్త్రం ధాటికి మాడి మసైపోయారు. వారి గుర్రాలు, ఏనుగులన్నీ నాశనమయ్యాయి. అర్జునుడి విశ్వరూపానికి కౌరవ సైన్యాలు యుద్ధం చేయలేక పారిపోయాయి. అక్కడితో యుద్ధంలో 3వ రోజు ముగిసింది. 3వ రోజు యుద్ధంలో పాండవులదే పైచేయి అయింది. 4వ రోజు ఎలాగైనా పాండవ సైన్యాల పని పట్టాలని భీష్ముడు ముందే అనుకున్నాడు. 4వ రోజు యుద్ధం మొదలు కాగానే ఎక్కువ సైన్యంతో యుద్ధభూమికి వచ్చాడు భీష్ముడు. అటు పాండవ సైన్యాలు కూడా ఆ రోజున భీష్ముడు ఎలాంటి వ్యూహాలు రచిస్తాడా అని చూస్తున్నారు. భయంకరమైన యుద్ధం మొదలైంది. సుయోధన, ద్రోణ, కృపాచార్య, శల్యుల తోడుతో భీష్ముడు చెలరేగిపోతున్నాడు. కానీ భీష్ముడి లక్ష్యం ప్రధానంగా అర్జునుడే. అర్జునుడు ఒక్కడు ఓడితే పాండవుల ఓటమి ఖాయం. అందుకే భీష్ముడు అర్జునుడితో యుద్ధం మొదలుపెట్టాడు. అటు అర్జునుడి కుమారుడు అభిమన్యుణ్ణి ఎదుర్కోవడం కౌరవ సైన్యాలకు చేత కావడం లేదు. అశ్వత్థామ, శల్య, భూరిశ్రవ ఒక్కటై వచ్చి అభిమన్యుణ్ణి చుట్టుముట్టినా అతను తగ్గడం లేదు. అభిమన్యుడు లాంటివాడు కౌరవ సేనలో లేడు. ఇటు దృష్టద్యుమ్నుడు శల్యుడి కుమారుణ్ణి సంహరించాడు. పాండవుల్లో నకుల, సహదేవుల తల్లి మాద్రి అన్నయ్య శల్యుడని చెప్పుకున్నాం. పాండవులకు మేనమామ శల్యుడు. అతని కుమారుడే దృష్టద్యుమ్న. అతన్ని సంహరించారు. కళ్ల ముందే కుమారుడి మరణం చూసి శల్యుడి గుండె జారిపోయింది. వెంటనే శల్యుడు దృష్టద్యుమ్న మీద ప్రతీకారం తీర్చుకోవాలని యుద్ధం చేశాడు. పాండవ, కౌరవ పక్షాల మధ్య యుద్ధం తీవ్రంగా జరుగుతోంది. ఈలోపు మధ్యాహ్నమైంది. శల్యుడికి సహాయంగా వచ్చిన దుర్యోధనుడితో యుద్ధానికి దిగాడు భీముడు. ఇద్దరి మధ్య గదా యుద్ధం జరిగింది. అప్పుడు దుర్యోధనుడు మగధ రాజుని పిలిచాడు. భీముణ్ణి ఏనుగులతో తొక్కించేయాలని ఆజ్ఞాపించాడు. ఒక్కసారిగా ఏనుగులన్నీ భీముడి వైపు వేగంగా వచ్చాయి.
ఆ ఏనుగులను భీముడు తన గదతో కొట్టి కొట్టి చంపాడు. మగధరాజు తన గజ సైన్యాన్ని నకుల సహదేవులు అభిమన్యుడి వైపు కూడా నడిపించాడు. తన ఏనుగుపై మగధరాజు స్వయంగా అభిమన్యుడిని చంపేందుకు వెళ్ళాడు. అభిమన్యుడు తన అస్త్రాలతో మగధరాజుని సంహరించాడు. ఇటు భీముడికి భయపడి మిగిలిన ఏనుగులు పారిపోయాయి. ఇది చూసిన దుర్యోధనుడికి భయం పట్టుకుంది. తన వెనుక ఉన్న మొత్తం సైన్యాన్ని భీముడి వైపు పంపించాడు. ఆ మొత్తం సైన్యంపై భీముడు, అభిమన్యు, ఉపపాండవులు ఉగ్ర నరసింహాల్లా దాడి చేసి మట్టు పెట్టారు. భీముడికి భయపడి మిగిలిన సైన్యాలు పారిపోయాయి. ఆ రోజు యుద్ధం మొత్తం భీమసేనుడే కనిపించాడు. ఇక కౌరవుల్లో దుర్యోధనుడు 99 మంది తమ్ముళ్లతో సేనాపతి, సుషేణ, జలసంధ, సులోచన, భీమరథ, భీమబాహు, దుష్ప్రదర్శ, వివిత్స, దుర్ముఖ ఇంకొందరు భీముడిపై ఒక్కసారిగా దాడి చేశారు. వారందర్నీ భీముడు చంపేశాడు. భీముని ఉగ్రరూపం చూసిన భీష్ముడు భీముణ్ణి ఎలాగైనా ఆపాలని తన యోధులకు చెప్పాడు. అప్పుడే భగదత్తుడు భీముని మీదకు తన ఏనుగుని నడిపించాడు. నరకాసుర కుమారుడే భగదత్త. అతని దగ్గర ఉండే ఏనుగు సుప్రతీక. ఆ ఏనుగు అత్యంత శక్తివంతమైనది. ఆ గజరాజు ముందు నిలవడం ఎవరి తరమూ కాదు. అప్పటి వరకు సుప్రతీకకు ఓటమే లేదు. అలాంటి గజరాజుతో భగదత్తుడు భీముడి వైపు వచ్చాడు. భగదత్తుని ఏనుగుపై అభిమన్యు సహా పాండవ సేనలు బాణాలతో దాడి చేశాయి. అవేవీ ఆ సుప్రతీక ముందు పనిచేయలేదు. భగదత్తుని ఏనుగు యుద్ధభూమిలో భయంకరంగా తిరుగుతూ పాండవ సేనలను తొక్కిపారేస్తోంది. భీముడు కూడా ఆ ఏనుగుని లొంగదీయలేకపోయాడు. అదే సమయంలో దుర్యోధనుడు తన ఏనుగుని భీముడిపైకి పంపించాడు. ముప్పేట గజదాడికి భీముడు కూడా కాసేపు తేరుకోలేకపోయాడు. సరిగ్గా అప్పుడే తండ్రిని రక్షించుకునేందుకు ఘటోత్కచుడు వచ్చాడు. మాయా విద్యల్లో ఘటోత్కచుడు ఆరుతేరినవాడు. సాయంత్రం అవుతున్న కొద్దీ అతని శక్తి పెరుగుతూ ఉంటుంది. అప్పుడే మధ్యాహ్నం దాటింది. తన మాయా యుద్ధానికి అదే సరైన సమయమని ఘటోత్కచ అనుకున్నాడు. ఏనుగు ఎక్కి కౌరవసేనపై దాడి చేశాడు. ఘటోత్కచుడు సుయోధన, భగదత్తుల మీదకు తన ఏనుగుని వేగంగా పోనిచ్చాడు. ఘటోత్కచుడు తన మాయాశక్తితో భగదత్తుణ్ణి పట్టుకుని విసిరేశాడు. అందర్నీ ముప్పు తిప్పలు పెడుతున్న ఆ ఏనుగును చంపేశాడు. ఘటోత్కచుడు మాయాశక్తి పెరిగే సమయమని భీష్ముడికి అర్థమైంది. మహావీరుడైన భగదత్తుడే ఘటోత్కచుడిని తట్టుకోలేకపోయాడు. ఈ సమయంలో దుర్యోధనుడు అతనికి కనిపిస్తే చంపేస్తాడని భీష్ముడు భయపడ్డాడు. వెంటనే భీష్ముడు తన సేనలతో ఘటోత్కచుడి మీద దాడి చేశాడు. అయినా భీముడు, ఘటోత్కచుడి ధాటికి ఎవ్వరూ నిలవలేకపోయారు. అప్పటికి సాయం సమయం దగ్గర పడింది. మాయా విద్యలు విజృంభించే ఆ సమయంలో ఘటోత్కచుడిని ఎదుర్కోవడం కష్టమని భీష్ముడు ద్రోణుడికి చెప్పాడు. ఆ రోజుకి యుద్ధం ఆపడమే మంచిదని అన్నాడు. ఇంతమంది యోధులుండి కూడా పాండవ సైన్యాలను ఏమీ చేయలేకపోతున్నారని దుర్యోధనుడు భీష్ముడిని దెప్పి పొడిచాడు. శ్రీకృష్ణుడు ధర్మం వారి పక్కనున్నంతకాలం పాండవులను ఏమీ చేయలేమని దుర్యోధనుడికి చెప్పాడు భీష్ముడు. ద్వాపరయుగంలో రాక్షసాంశతో జన్మించిన అసుర చక్రవర్తులను సంహరించేందుకే నరనారాయణుడు శ్రీకృష్ణార్జునులుగా జన్మించారని, వారిని ఓడించటం ఎవరి తరం కాదని భీష్ముడు మరోసారి చెప్పాడు. పాండవులతో వైరం వద్దని ఎన్నిసార్లు చెప్పినా అహంకారంతో యుద్ధాన్ని, చావుని ఒకేసారి కొని తెచ్చుకున్నావని భీష్ముడు దుర్యోధనుణ్ణి మందలించాడు. అక్కడితో 4వ రోజు యుద్ధం ముగిసింది. ఇక 5వ రోజు యుద్ధం. 5వ రోజు యుద్ధంలో భీష్ముడు భీకరమైన మకర వ్యూహంలో నిలిపాడు. మకరం అంటే మొసలి. మొసలి ఆకారంలో సైన్యాలను నిలపడం. మొసలి ఎలా దాడి చేస్తుందో అదేవిధంగా సైన్యాలు పొంచి పొంచి దాడి చేయడం ఈ వ్యూహంలో ప్రత్యేకతలు. చాలా కష్టమైన వ్యూహాల్లో ఇది ఒకటి. మకర వ్యూహాన్ని ఛేదించాలంటే ఆ సైన్యం మొత్తం కనిపించేలా వ్యూహం రచించాలి. అందుకే పాండవ సేనలు శేన వ్యూహాన్ని నిర్మించాయి. అంటే పక్షి రూపంలో సైన్యాలను నిలిపారు. వ్యూహానికి ముఖభాగంలో భీమసేన తన సైన్యాలతో నిలబడ్డాడు. కళ్ల భాగాన దృష్టద్యుమ్న, శిఖండి, తల భాగంలో సాత్యకి నిలిచారు. మెడ భాగంలో అర్జున, ఎడమ రెక్కగా విరాట, ద్రుపద సైన్యాలు, కుడి రెక్క భాగంలో కేకేయ రాజులు ససైన్యంగా నిలిచాయి. తోక భాగంలో నకుల సహదేవులతో సహా యుధిష్ఠిరుడు నిలిచాడు. అలా 2 భారీ వ్యూహాల మధ్య భీకర యుద్ధం మొదలైంది. మకర వ్యూహం కాబట్టి కౌరవ సైన్యం అకస్మాత్తుగా దాడి చేస్తుంది. కనుక వారి ఆత్మవిశ్వాసాన్ని ముందే దెబ్బతీయాలని శేన వ్యూహానికి ముందున్న భీముడు ఒక్కసారిగా కౌరవ సేనలోకి చొచ్చుకొనిపోయి దాడి చేశాడు. నేరుగా భీష్ముని ఎదుర్కొని బాణాలతో విరుచుకుపడ్డాడు. అటు అర్జునుడు కూడా భీష్ముడిపై దాడి చేశాడు. ఇలా భీమార్జునులు కౌరవ సేనలను తరుముతుంటే దుర్యోధనుడు భయపడ్డాడు. దేవతలే ఎదిరించలేని భీష్ముడు, ద్రోణుడు వీరిని ఎందుకు ఆపలేకపోతున్నాడో దుర్యోధనుడికి అర్థం కాలేదు. పదే పదే ఇదే విషయంపై భీష్మ, ద్రోణులను దుర్యోధనుడు దెప్పిపొడుస్తూనే ఉన్నాడు. ఇరుపక్షాల మధ్య యుద్ధం భీకరంగా ఉంది.
పాండవ సైన్యాలు నెమ్మదిగా యుద్ధంపై పట్టు సాధిస్తున్నాయి. తెగిపడిన అవయవాలు, మరణించిన గుర్రాలు, ఏనుగుల గుట్టలతో యుద్ధ భూమి భయంకరంగా మారింది. ప్రస్తుతం యుద్ధంలో కౌరవుల లక్ష్యం భీముడే. 2 రోజులుగా కౌరవ సేనలను భయపెట్టాడు భీముడు. కౌరవుల్లో చాలా మందిని భీముడు చంపేశాడు. ఆ కోపంలో మిగిలిన కౌరవ సోదరులందరూ కలిసి ఒక్కసారిగా భీముడిపై దాడి చేశారు. అది చూసిన అర్జునుడు భీముడికి సహాయంగా వచ్చి కౌరవులను ఎదుర్కొన్నాడు. తమ్ముళ్లను భీముడు చంపేస్తున్నాడన్న భయంతో దుర్యోధనుడు మిగిలిన కౌరవ సేనలను భీమార్జునుల వైపు పంపాడు. యుద్ధం ఒక్కసారిగా భీకరంగా మారింది. మరోవైపు భూరిశ్రవ యుద్ధంలో సాత్యకి కుమారులను చంపేశాడు. సాత్యకి చాలా గొప్ప వీరుడు. కళ్ల ముందే కుమారులు చనిపోవడంతో కాసేపు సాత్యకి డీలా పడ్డాడు. సాత్యకి పని అయిపోయిందని కౌరవ సైన్యాలు సంతోషించాయి. కానీ సాత్యకి ఊరుకోలేదు. దొరికిన వారిని దొరికినట్టు కౌరవ సైన్యాలను చంపుతూ పోయాడు. అప్పటికి సాయంత్రం అయిపోయింది. 5వ రోజు యుద్ధం ముగిసింది. ఇంకా రణం హోరహోరీగానే సాగుతోంది. ఇరు వర్గాల్లోనూ సైన్యాలు భారీగా నష్టపోయాయి. శ్రీకృష్ణుడి అండతో పాండవ సైన్యాలు ముందున్నాయి. అలా 6వ రోజు యుద్ధం మొదలైంది. అంతకు ముందు రోజు మకర వ్యూహం భీష్ముడు వేశాడు. ఈసారి పాండవ సైన్యాలు మకర వ్యూహాన్ని రచించాయి. ఈ వ్యూహానికి ధీటుగా భీష్ముడు క్రౌంచ వ్యూహాన్ని రచించాడు. 2 వ్యూహాల మధ్య ఘోర యుద్ధం ప్రారంభమైంది. యుద్ధం మొదలవగానే భీష్మ, ద్రోణులు పాండవ సైన్యాలను తరిమి కొడుతున్నారు. నాడు ద్రౌపదికి జరిగిన అవమానాన్ని చూసి నవ్విన 100 మంది కౌరవులను సంహరించాలన్న ఆగ్రహంతో భీముడున్నాడు. ఇప్పటికే దుర్యోధనుడి తమ్ముళ్లలో చాలామందిని భీముడు హతమార్చాడు. ఈ 6వ రోజు యుద్ధంలో దుశ్శాసన, జయ, దుస్సహ, జయత్సేన, వికర్ణ, చిత్రసేన, చారుమిత్ర, సుదర్శన, సువర్మ, దుష్కరణ వీరంతా ఒకే చోట ఉండడం భీముడు చూశాడు. రథం దిగి వారి మీద ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు భీముడు. అతనితో పాటు దృష్టద్యుమ్న కూడా కలిశాడు. అప్పుడు దృష్టద్యుమ్న సమ్మోహనాస్త్రం వదిలాడు. ఆ అస్త్రం ధాటికి సైన్యాలు మూర్ఛవచ్చి పడిపోయాయి. ఆ అస్త్రానికి విరుగుడుగా ద్రోణుడు ప్రజ్ఞాస్త్రాన్ని ప్రయోగించాడు. మూర్ఛ నుంచి తేరుకొని కౌరవ సేనలు మళ్లీ యుద్ధం చేశాయి. ద్రోణుణ్ణి సంహరించేందుకు జన్మించిన దృష్టద్యుమ్న అతనితో యుద్ధం చేస్తున్నాడు. కానీ ద్రోణుడి శక్తి ముందు దృష్టద్యుమ్న నిలవలేకపోతున్నాడు. ఇటు భీముణ్ణి ఎలాగైనా సంహరించాలని దుర్యోధనుడు పంతం పట్టాడు. వారిద్దరి మధ్య భీకర యుద్ధం సాగింది. కుంతీదేవి దుఃఖం, ఆమె కోడలు ద్రౌపది పగదెచ్చుకునే సమయం వచ్చిందంటూ భీముడు దుర్యోధనుడిపై విరుచుకుపడ్డాడు. దుర్యోధనుడు భీముడి ముందు నిలవలేకపోయాడు. అది చూసి కృపాచార్య దుర్యోధనుణ్ణి రక్షించి తన రథంపై తీసుకువెళ్లాడు. అలా 6వ రోజు యుద్ధం ముగిసింది. సంజయుడి ద్వారా యుద్ధం వివరాలు తెలుసుకుంటున్నాడు ధృతరాష్ట్రుడు. తన కుమారుడి సైన్యం వెనకబడిందని తెలిసి భయపడ్డాడు. దుర్యోధనుడు మళ్లీ భీష్ముడి దగ్గరకు వెళ్లాడు. కావాలనే భీష్మ, ద్రోణులు సరిగ్గా యుద్ధం చేయడం లేదని వారిని నిందించాడు. తమ శక్తి మేరకు యుద్ధం చేస్తున్నానని, జయాపజయాలు దైవాధీనాలని చెప్పాడు భీష్ముడు. నీకు విజయం కలిగేలా యుద్ధం చేస్తానని చెప్పాడు భీష్ముడు. అలా 7వ రోజు యుద్ధం మొదలైంది. ఈసారి భీష్ముడు మండల వ్యూహాన్ని నిర్మించాడు. అంటే దూరంగా చతురస్రాకార ఆకారంలో సైన్యం ఉంటుంది. ఒకరి తర్వాత ఒకరు యుద్ధానికి వెళతారు. మండల వ్యూహానికి ధీటుగా వజ్ర వ్యూహాన్ని పాండవులు నిర్మించారు. వజ్రం ఆకారంలో సైన్యాన్ని మోహరించారు. యుద్ధం మొదలైంది. ఆ రోజు యుద్ధంలో కూడా భీమార్జునులు కౌరవ సైన్యాలను మట్టుపెడుతున్నాయి. అప్పుడు కౌరవ సేనలు అంతా ఒక్కసారిగా అర్జునుడిపై బాణాలు వేశారు. వాటిని ఎదుర్కొనేందుకు అర్జునుడు మహేంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు. ఈ అస్త్రం వజ్రాయుధంలా కౌరవులు వేసిన అస్త్రాలన్నింటినీ ఛేదించింది. ఆ వేడికి కౌరవ సైన్యాలు మాడిపోయాయి. చాలామంది పారిపోయారు. ఇటు ద్రోణుడు విరాటరాజుపై బాణాలతో దాడి చేశాడు. విరాటరాజుకి మరో కుమారుడు శంఖుడు. అతన్ని ద్రోణుడు హతమార్చాడు. కళ్ల ముందే కుమారుడు మరణించాక విరాటరాజు యుద్ధం చేయలేకపోయాడు. సైన్యంతో వెనక్కు వెళ్లిపోయాడు. ఇరుపక్షాల మధ్య యుద్ధం జరుగుతోంది. ముందు రోజు ఘటోత్కచుడి చేతిలో చావు దెబ్బలు తిన్న భగదత్తుడు మళ్లీ యుద్ధానికి వచ్చాడు. భగదత్త రాగానే మళ్లీ ఘటోత్కచుడు అతన్ని ఎదుర్కొన్నాడు. ఈసారి మాత్రం భగదత్తుణ్ణి ఘటోత్కచుడు ఎదుర్కోలేకపోయాడు. భగదత్తుడు ఘటోత్కచును తరిమి కొట్టాడు. అభిమన్యుడు, వికర్ణ, చిత్రసేన, దుశ్శాసనులతో యుద్ధం చేస్తున్నాడు. అభిమన్యుడు వారందరినీ ఓడించాడు. కాని కౌరవులను సంహరిస్తానని భీముడు చేసిన ప్రతిజ్ఞ అభిమన్యుకు గుర్తొచ్చింది. అందుకని వారిని చంపకుండా వదిలేశాడు. శిఖండి ఎదురుపడుతున్నప్పుడల్లా భీష్ముడు అతన్ని తప్పించుకుంటూ అర్జునుడితో యుద్ధం చేస్తున్నాడు. శిఖండి, భీష్ముని చంపుతానని శపథం చేశావుగా, మరిచావా అని ధర్మరాజు అరిచాడు. ఆ మాటలు విని శిఖండి భీష్మునిపై శరవర్షం కురిపించాడు. అప్పుడే శల్యుడు భీష్ముణ్ణి రక్షించేందుకు శిఖండిపై ఆగ్నేయాస్త్రం వేశాడు. ఆ అస్త్రం వల్ల ఆ ప్రాంతమంతా అగ్నివర్షం కురిసింది.
ఆ అస్త్రానికి విరుగుడుగా శిఖండి వారుణాస్త్రాన్ని ప్రయోగించాడు. అక్కడ వర్షం కురిసి మంటలు చల్లారాయి. చిత్రసేన అనే రాజు భీముడిపై శక్తి ఆయుధాన్ని ప్రయోగించాడు. ఆ ఆయుధం నిప్పులు చిమ్ముకుంటూ వస్తోంది. భీముడు తన గదను శక్తి ఆయుధంపై విసిరాడు. అది గిరగిరా తిరుగుతూ కౌరవుల వైపు వెళ్ళింది. ఆ అస్త్రం ఎవరి మీద పడుతుందో తెలియక కౌరవ సైన్యాలు పరుగులు తీశాయి. ఆ గద తన మీదకు రావడం చూసిన చిత్రసేనుడు రథం దిగి పారిపోయాడు. భీముడు విసిరిన గద నేరుగా చిత్రసేనుడి రథంపై పడి గుర్రాలతో సహా రథాన్ని నుజ్జునుజ్జు చేసింది. వికర్ణుడు చిత్రసేనుని కాపాడి తన రథంపై తీసుకువెళ్లాడు. అలా భీకరంగా జరిగిన 7వ రోజు యుద్ధం ముగిసింది. 7 రోజుల యుద్ధంలో ఎవరు గెలుస్తారన్న విషయం తేలలేదు. కానీ 8వ రోజు యుద్ధంలో అసలైన మలుపులు జరిగాయి. ఆ రోజు కురు సైన్యాలు కూర్మ వ్యూహంలోనూ, పాండవ సేనలు శృంగాటక వ్యూహంలో నిలిచాయి. భీష్ముడు వీరవిహారం చేశాడు. ఆ రోజు పాండవ సేనలు భయపడ్డాయి. కౌరవుల్లో దుర్యోధనుడు తమ్ముళ్లైన ఆదిత్యకేత, అపరాజిత, బహ్వాసి, పండిత, కుండధార, వశాలాక్ష, మహోదరులను భీముడు ఆ రోజు హతమార్చాడు. అప్పటికే కౌరవుల్లో చాలామందిని భీముడు హతమార్చాడు. తమ్ముడు ఒక్కొక్కరిని చంపుతుంటే వేడుక చూస్తున్నారా అని భీష్మద్రోణులను దుర్యోధనుడు నానా మాటలన్నాడు. అర్జున ఉలూచిల కుమారుడు ఇరావంత. ఇతను అశ్వశాస్త్రంలో దిట్ట. అతను తన అశ్వబలంతో యుద్ధంలో తన ప్రతాపం చూపించాడు. శకుని తమ్ముళ్ళు శుక, శర్మవంత, వృషక, ఆర్జవ, గజ, గవాక్ష ఈ 6గురిని ఇరావంత సంహరించాడు. ఇరావంతుడు యుద్ధాన్ని చూసిన దుర్యోధనుడు భయపడ్డాడు. అతన్ని ఎలాగైనా వధించాలని అలంబసుని పంపించాడు. బకాసురుడి తమ్ముడు అలంబస. తన అన్నను చంపాడన్న కోపంతో భీముణ్ణి సంహరించేందుకు అలంబస కౌరవ పక్షాన చేరాడు. అలంబస కూడా ఘటోత్కచలాగే మాయా విద్యలో ఆరితేరినవాడు. అతను ఇరావంతకి సమానంగా మరో అశ్వబలాన్ని సృష్టించాడు. ఇటు ఇరావంతకు కూడా శక్తులున్నాయి. ఇద్దరూ ఆకాశంలో మాయా యుద్ధం చేస్తున్నారు. ఇరావంతుడు అలంబసుని సంహరించాడు. అయినా అతడు చావలేదు. మళ్లీ బతికి వచ్చి నవ్వుతున్నాడు. అప్పుడు నాగవంశానికి చెందిన ఇరావంతుడు తన తల్లిని, తాతగారిని తలుచుకొని విషనాగులను సృష్టించాడు. అలంబసుడు డేగరూపం ధరించి ఆ నాగులను చంపి వెంటనే ఇరావంతుని తల నరికేశాడు. అలా అర్జునుడి కుమారుడు ఇరావంతుడు అలంబస చేతిలో వీరమరణం పొందాడు. ఇరావంతుని మరణం చూసి ఘటోత్కచుడు బాధపడ్డాడు. తన రాక్షస సైన్యంతో కౌరవ సైన్యంపై పడ్డాడు. ఘటోత్కచుడు ఆయుధం శూలం. ఆ ఆయుధంతో అంతెత్తు ఉండే ఘటోత్కచుడు దొరికిన గజ, అశ్వ, పదాతి దళాలను గుచ్చి పైకెత్తి నేలకేసి కొట్టి చంపుతున్నాడు. ఇదే ఆవేశంతో ఉంటే కౌరవ సైన్యాలు మిగలవని దుర్యోధనుడు భయపడ్డాడు. సుయోధనుడే ఘటోత్కచుడితో యుద్ధం చేశాడు. నిండు సభలో ధర్మం మరిచి నా తల్లి పాండవుల సతి అయిన ద్రౌపది మాతను అవమానపరిచావు, అందుకు ప్రతిఫలం అనుభవించు అన్నాడు ఘటోత్కచ. దుర్యోధనుడికి సహాయంగా వచ్చిన రాజులందర్నీ ఘటోత్కచుడు కొట్టి కొట్టి చంపేశాడు. దుర్యోధనుడు మాత్రం ఘటోత్కచుడికి భయపడలేదు. దుర్యోధనుడు దొరికితే ఘటోత్కచుడు చంపేస్తాడని, అతన్ని రక్షించండని భీష్ముడు తన సైన్యానికి చెప్పాడు. ద్రోణ, అశ్వత్థామ, కృపాచార్య, చిత్రసేన, సైంధవ వీరంతా ఒక్కసారిగా ఘటోత్కచుడిపై యుద్ధానికి దిగారు. భారీ కాయంతో ఉన్న ఘటోత్కచుడు వారిని చూసి కొంచెం కూడా భయపడలేదు. వారి సేనలను దొరికిన వారిని దొరికినట్లు చంపాడు. ఘటోత్కచుడు ఆకాశానికి ఎగిరి మాయా యుద్ధం మొదలుపెట్టాడు. ఘటోత్కచుణ్ణి కాపాడేందుకు పాండవులు సైన్యాలతో అటు వెళ్లారు. భీముడు వరాహముఖంతో ఉన్న నారాచ బాణముతో ద్రోణుడి గుండెకు గురిపెట్టి కొట్టాడు. ఆ బాణధాటికి ద్రోణుడు మూర్ఛపోయాడు. తండ్రి అవస్థ చూసిన అశ్వత్థామ భీముడిపై యుద్ధం చేశాడు. ఇది చూసిన ఘటోత్కచుడు అశ్వత్థామ మీద దాడి చేశాడు. ఘటోత్కచుడు తన మాయా యుద్ధం ప్రారంభించాడు. తన మాయా శక్తితో ద్రోణ, సుయోధన, కృపాచార్య వీరంతా ఓడిపోతున్నట్లు, చావుకి దగ్గరగా ఉన్నట్లు కౌరవ సేనల్లో భ్రమ కల్పించాడు. అది చూసిన కౌరవ సేనలు పారిపోయాయి. ఇదంతా రాక్షస మాయ అని, అది నిజం కాదని భీష్ముడు వారందరికీ చెప్పాడు. అయినా సరే సేనలు భయపడిపోయాయి. అప్పుడు భీష్ముడు భగదత్తుణ్ణి పిలిచాడు. నరకాసుర కుమారుడైన భగదత్తుడి దగ్గర రాక్షస మాయలు పనిచేయవు. ఎందుకంటే అతను కూడా రాక్షసాంశతో పుట్టినవాడే. అందుకే ఘటోత్కచుణ్ణి ఎదిరించాలని భగదత్తుణ్ణి పంపించాడు భీష్ముడు. అంతవరకు సేద తీరుతున్న తన ఏనుగు సుప్రీతకను మళ్లీ పిలిచాడు భగదత్త. ఆ ఏనుగు ఎంత శక్తివంతమైందో ముందర ఎపిసోడ్లలో చెప్పుకున్నాం. ఆ ఏనుగెక్కి తన సేనలతో ఘటోత్కచుణ్ణి ఎదుర్కొన్నాడు భగదత్త. సాయంత్రం కావడానికి కొద్ది సమయమే ఉంది. ఇటు మరో పెద్ద అడవి ఏనుగుని ఎక్కి ఘటోత్కచుడు భగదత్తుని ఎదుర్కొన్నాడు. వారిద్దరి మధ్య అతి భయంకరమైన యుద్ధం జరిగింది. సుప్రీతక గజం తనకు ఎదురుగా వచ్చిన అన్నిటినీ తొక్కుకుంటూ వెళ్ళిపోతోంది.
మరోవైపు భగదత్తుడు వెనక నుంచే వస్తున్న దుర్యోధన, ద్రోణ, కృపాచార్యులు వీరవిహారం చేస్తూ పాండవ సైన్యాలను మట్టుబెడుతున్నారు. అర్జునుడు వారిని తన గాంధీవంతో ఎదురిస్తున్న సమయంలోనే తన కుమారుడు ఇరావంత మరణించాడన్న విషయం తెలిసింది. ఆ వార్త విన్న వెంటనే అర్జునుడు దుఃఖంలో మునిగిపోయాడు. ఇరావంతుడు నేలపై పడి ఉన్న చోటుకు వెళ్ళాడు. దుర్యోధనుడు మంచి మార్గంలో ఉంటే ఈ యుద్ధమే జరిగేది కాదు, ఇంతమంది మరణించేవారు కాదని అనుకున్నాడు అర్జునుడు. వెంటనే శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీతను గుర్తు చేసుకొని మనస్సు దిటవు చేసుకొని యుద్ధానికి బయలుదేరాడు. ఈలోపు భీముడు కౌరవుల్లో మరికొంతమంది దుర్యోధన సోదరులు కుండభేది, అనాదృశ్య, కనకధ్వజ, విరావి, సుబాహు, దీర్ఘబాహు, దీర్ఘలోచన వీరందరినీ మట్టుబెట్టాడు. ఆ తర్వాత సూర్యాస్తమయం అయింది. 8 రోజుల యుద్ధం ముగిసింది. ఒక్కో తమ్ముడు మరణిస్తుంటే దుర్యోధనుడి బాధకు అంతులేదు. బాగా కలత చెందాడు. దుశ్శాసుని పిలిపించాడు. కర్ణుని, శకునిని పిలుచుకురమ్మని దుర్యోధనుడు కబురు పెట్టాడు. దుశ్శాసనుడు కర్ణ, శకునులతో సుయోధన దగ్గరకు వచ్చాడు. భీష్మ, ద్రోణ, కృపాచార్యులు ఈ యుద్ధంలో తటస్థంగా ఉన్నారని, వారు పాండవులను సంహరించే ఉద్దేశంలో లేరని దుర్యోధనుడు వారికి చెప్పారు. యుద్ధంలో కౌరవుల పట్టు తప్పిపోతోందని బాధపడ్డాడు. అప్పుడు కర్ణుడు, భీష్ముడు రణరంగంలోకి రాకుండా ఉంటే తాను వచ్చి పాండవులందరినీ సంహరిస్తానని మాటిచ్చాడు. భీష్ముడు దగ్గరకు వెళ్లి అదే విషయం చెప్పారు. యుద్ధం మొదలై 8 రోజులైనా ఇప్పటి వరకు పాండవుల్లో ఒక్క ప్రముఖుడు కూడా మరణించలేదు. ఇంత గొప్ప వీరుడై ఉండి కూడా అర్జునుడిని ఏమీ చేయలేకపోయారని భీష్ముడిని నిందించాడు దుర్యోధనుడు. అందువల్ల మీరు రణరంగం నుంచి తప్పుకొని కర్ణునికి యుద్ధం చేసే అవకాశం ఇవ్వండని భీష్ముడిని అడిగాడు. ఆ మాటలకు భీష్ముడు నొచ్చుకున్నాడు. కొంతసేపు మౌనంగా ఉన్నాడు. అర్జునుడిని సంహరించడం అనుకున్నంత సులువు కాదని దుర్యోధనుడికి చెప్పాడు. ఖాండవ వన దహన సమయంలో ఇంద్రుణ్ణి జయించాడు. శివుని మనసు గెలిచి పాశుపతాస్త్రాన్ని పొందాడు. అడవిలో మిమ్మల్ని గంధర్వులు బంధిస్తే కాపాడిందే అర్జునుడు. అప్పుడు కర్ణుడు మీ చావుకు మిమ్మల్ని వదిలేసి పారిపోయిన విషయం మర్చిపోయావా అని దుర్యోధనుణ్ణి అడిగాడు భీష్ముడు. 8 రోజులు నా సాయశక్తులా యుద్ధం చేసి ఆఖరికి ఇలాంటి మాటలు వినాల్సి వచ్చిందని బాధపడ్డాడు. తాను అర్జునుణ్ణి గెలవలేనని, శిఖండిని చంపనని, మిగిలిన వారు ఎవరు ఎదురైనా వారిని సంహరిస్తానని మాటిచ్చాడు భీష్ముడు. గొప్ప వీరులమని మెడిసిపడుతున్న నీవు, నీ తమ్ములు పాండవులను, వారి సైన్యాన్ని మీ పరాక్రమంతో గెలవండి అన్నాడు. ఆ సమావేశమయ్యాక అందరూ తమ శిబిరాలకు వెళ్లారు. మర్నాడు 9వ రోజు యుద్ధం మొదలైంది. మర్నాటి యుద్ధం ఆరంభమయ్యే సమయంలో సుయోధనుడు భీష్ముణ్ణి నస పెడుతూనే ఉన్నాడు. శిఖండి ఎదురైతే భీష్ముడు యుద్ధం చేయడు గనుక అతన్ని భీష్ముడు ఎదుట పడకుండా చూడాలని దుర్యోధనుడు తన సైన్యానికి చెప్పాడు. 9వ రోజు యుద్ధానికి కౌరవసేన సర్వతోభద్ర వ్యూహంలో నిలిచింది. భీష్ముడు ఆ రోజు తన విశ్వరూపం చూపించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఆ రోజు ఎలాగైనా శిఖండిని ముందు ఉంచి భీష్ముణ్ణి పడగొట్టాలని ధర్మరాజు అనుకున్నాడు. అందుకు దృష్టద్యుమ్నని మంచి వ్యూహం ఆలోచించమన్నాడు. అప్పుడు దృష్టద్యుమ్న సర్వతోభద్ర వ్యూహానికి ధీటైన వ్యూహంలో తమ సైన్యాన్ని నిలిపాడు. ఆ రోజు ఎలాగైనా భీష్ముణ్ణి సంహరించాలన్న ఉద్దేశంలో పాండవ సైన్యానికి ముందు శిఖండిని నిల్చోబెట్టారు. అతనికి ఒకవైపు ఘటోత్కచుడు, మరోవైపు భీముణ్ణి రక్షణగా నిలిపారు. వారిద్దరికీ రక్షణగా అర్జునుడిని వ్యూహంలో నిలిపాడు. అలా 2 వైపులా అద్భుతంగా వ్యూహాలు కనిపిస్తున్నాయి. యుద్ధం మొదలైంది. ఇలా యుద్ధం మొదలవగానే అభిమన్యుడు విశ్వరూపం చూపించాడు. దొరికిన వారిని దొరికినట్టు సంహరిస్తున్నాడు. ద్రోణ, కృపాచార్య, సైంధవులు కూడా అభిమన్యుణ్ణి ఎదిరించలేకపోయారు. యుద్ధంలో అర్జునుడితో సమానమైన వాడు అభిమన్యుడొక్కడే. అప్పటికే అర్జునుడి కుమారుడు ఇరావంతుణ్ణి అలంబసుడు వధించాడు. దుర్యోధనుడికి అది గుర్తొచ్చింది. వెంటనే అభిమన్యుడిని వధించాలని దుర్యోధనుడు అలంబసని పంపించాడు. అలంబస రాక్షస మూకకు అభిమన్యుడికి మధ్య ఘోర యుద్ధం జరిగింది. అలంబస తన మాయాశక్తితో రణభూమిని చీకటిగా మార్చేశాడు. అభిమన్యుడు భాస్కరాస్త్రం ప్రయోగించి ఆ చీకట్లను తరిమేశాడు. అలంబస మాయలన్నిటినీ అభిమన్యు తిప్పికొట్టాడు. అభిమన్యుడి వీరత్వానికి అలంబసుడు రథం దిగి పారిపోయాడు. అలంబస పారిపోగానే అభిమన్యుడు కౌరవసేనను ఊచకోత కోశాడు. కౌరవసేనలు అభిమన్యుని చూసి వణికిపోయాయి. క్షత్రియ ధర్మం ప్రకారం యుద్ధభూమిలో గురువు, తండ్రి, సోదరులు, కుమారులు ఎవరైనా సరే యుద్ధం చేయాల్సిందే. ఆ ధర్మం ప్రకారమే ద్రోణుడు తన గురువైనా సరే అర్జునుడు యుద్ధం చేశాడు. వారిద్దరి మధ్య యుద్ధం జోరుగా సాగింది. అర్జునుడు వాయువ్యాస్త్రం సంధించాడు. ఆ అస్త్రం వల్ల వీచిన పెనుగాలులకు సైన్యం చెల్లా చెదురైంది. ద్రోణుడి వాయువ్యాస్త్రానికి విరుగుడుగా శైలాస్త్రం సంధించాడు. అటు భీష్ముడు వేలాది మంది సైన్యాన్ని సంహరించాడు. సుయోధన, కృపాచార్యులు యుద్ధంలో వీరవిహారం చేస్తున్నారు. అర్జునుడు తన అస్త్రాలతో శత్రు సైన్యాన్ని తరిమి తరిమి కొట్టాడు. కళింగరాజు, భగదత్తలు తమ గజ బలంతో భీమునితో పోరాడుతున్నారు. భీముడు ఏనుగుల కుంభస్థలాలు పగలగొడుతున్నాడు. అప్పటికి మధ్యాహ్నమైంది. లక్షల మంది సైన్యం మరణించారు.
ఆ రక్తంతో రణభూమి భయంకరంగా ఉంది. యుద్ధం ఆగలేదు. వీరులంతా ఎవరికి వారు ధాటిగా యుద్ధం చేస్తున్నారు. సైన్యాలు తరిగిపోతున్నాయి. గుర్రాలు చనిపోతూ పడిపోతే వాటి కింద పడి సైన్యం మరణిస్తోంది. అలా నెమ్మదిగా సాయంత్రం దగ్గర పడుతోంది. పాండవ సైన్యంలో ముఖ్యంగా భీమార్జునులు, అభిమన్యుడు, సాత్యకి, దృష్టద్యుమ్నుల ధాటికి కౌరవ సైన్యాలు కకావికలమయ్యాయి. అటు భీష్ముడు విజృంభిస్తున్నాడు. అప్పుడే కృష్ణుడు అర్జునుడిని మళ్లీ దెప్పిపొడిచాడు. అటు భీష్ముడు విజృంభిస్తుంటే చూస్తూ కూర్చున్నావా అని అడిగాడు. వెంటనే అర్జునుడు గాంధీవం సంధించి భీష్ముడిపై బాణాల వర్షం కురిపించాడు. భీష్ముడు అర్జునుని బాణాలన్నీ తుంచి తిరిగి అర్జునుడిపై భీకరంగా దాడి చేశాడు. ఇదంతా చూస్తున్న శ్రీకృష్ణుడికి ఆగ్రహం వచ్చింది. మళ్లీ భీష్ముడిని తానే చంపుతానంటూ రథం దిగాడు. మళ్లీ భీష్ముడు ఆయుధం వదిలేసి ఆ నారాయణుడి చేతిలో మరణించేందుకు సిద్ధమయ్యాడు. అర్జునుడు కృష్ణుడిని బతిమాలుకున్నాడు. తానే భీష్ముడిని సంహరిస్తానని చెప్పాడు. శ్రీకృష్ణుడు శాంతించాడు. అర్జునుడు గాంధీవం సంధించి కౌరవ సేనపై విరుచుకుపడ్డాడు. అంతలో సాయంత్రమైంది. 9వ రోజు యుద్ధం ముగిసింది. 9వ రోజు యుద్ధంలో భీష్ముడు విశ్వరూపం చూసిన ధర్మరాజుకి దిగులు పట్టుకుంది. ఆయన ఇలాగే యుద్ధం చేస్తే పాండవులు గెలవడం అసాధ్యం. ఏం చేయాలో అర్థం కాక 9వ రోజు రాత్రి కృష్ణుని శిబిరానికి వెళ్లాడు ధర్మరాజు. యుద్ధంలో గెలిచే దారి చూపించాలని కృష్ణుని వేడుకున్నాడు ధర్మరాజు. అప్పుడు భీష్ముడు ధర్మరాజుకిచ్చిన మాట గుర్తొచ్చింది. పాండవులు, కౌరవులు ఇద్దరూ భీష్ముడికి సమానమే. తాను కౌరవుల పక్షాన పోరాడినా కూడా పాండవులు అడిగితే మేలు చేస్తానని ధర్మరాజుకి యుద్ధం ముందు మాటిచ్చాడు. అది ధర్మరాజుకి గుర్తొచ్చింది. భీష్ముడి మరణ రహస్యం ఏటో ఆయన్నే కనుక్కోవచ్చని, ఒకవేళ ఆయన నోటితోనే ఆ రహస్యం చెప్పినట్లయితే అది రాజద్రోహం అనిపించుకోదని కృష్ణుడు ధర్మాన్ని వివరించాడు. అంటే భీష్ముడు ఎలా మరణిస్తాడో ఆయన్నే అడగాలని ధర్మరాజుకు చెప్పాడు కృష్ణుడు. అప్పుడు ధర్మరాజు తన తమ్ముళ్లతో కలిసి చాలా వినయంగా భీష్ముడి శిబిరానికి వెళ్లారు. ఈ సమయంలో ఇలా వచ్చారేంటని భీష్ముడు పాండవులను అడిగాడు. అయినా సరే మీరు కోరితే ఏదైనా నెరవేరుస్తానని మాటిచ్చాడు భీష్ముడు. అప్పుడు ధర్మరాజు యుద్ధంలో తాము గెలిచే మార్గం ఏమిటో చెప్పమన్నాడు. నేను యుద్ధభూమిలో ఉన్నంతకాలం మీకు రాజ్యప్రాప్తి కలగదని సూటిగా చెప్పాడు భీష్ముడు. తనను సంహరిస్తే పాండవులదే విజయం అన్నాడు. మిమ్మల్ని గెలిచే దారి తెలియకే మీ దగ్గరకు వచ్చామన్నారు ధర్మరాజు. అప్పుడు తన మరణ శాసనాన్ని తానే లిఖించుకున్నాడు భీష్ముడు. ఏది అడిగినా చేస్తానని పాండవులకు భీష్ముడు వరమిచ్చాడు కనుక యుద్ధంలో తనను ఓడించే మార్గాన్ని భీష్ముడే ధర్మరాజుకు చెప్పాడు. ఆయుధం వదిలేసినప్పుడు మాత్రమే నన్ను గెలవగలరని భీష్ముడు తన మరణ రహస్యం చెప్పాడు. అలాగే కవచం లేని సైనికుడు, ఆయుధం ధరించనివాడు, పతాకం దించేసినవాడు, స్త్రీలు, స్త్రీగా ఉండి పురుషునిగా మారినవారు, అన్నదమ్ములు లేనివారు, కుమారులు లేనివారు, ఇలా వీళ్లు ఎదురుపడితే వారితో ఎట్టి పరిస్థితుల్లోనూ యుద్ధం చేయనని చెప్పాడు భీష్ముడు. అలాంటి వారు తనతో యుద్ధానికి వస్తే వెంటనే ఆయుధాలను విడిచిపెడతానని, అప్పుడు తనను ఓడించవచ్చని చెప్పాడు. ద్రుపద కుమారుడు శిఖండి పుట్టుకతో స్త్రీ, ఆ తర్వాత పురుషత్వం పొందాడు కనుక అతనితో తాను యుద్ధం చేయనని చెప్పాడు భీష్ముడు. అందువల్ల శిఖండిని ముందు పెట్టుకొని అర్జునుడు యుద్ధం చేస్తే తాను ఆయుధం విసర్జిస్తానని, అప్పుడు అర్జునుడు శిఖండిని అడ్డు పెట్టుకొని తనను సంహరించవచ్చని, తనను ఎలా చంపవచ్చో భీష్ముడే చెప్పాడు. అది భీష్ముడి గొప్పదనం. యుద్ధంలో భీష్ముడు మరణించాక ఇక కౌరవుల పని అయిపోయినట్లే అని కూడా చెప్పాడు. ఆ మాట విని బాధ, ఆనందం రెండితోనూ ధర్మరాజు శిబిరం బయటకు వచ్చాడు. తమను చిన్నప్పటి నుంచి ఆడించిన తాతగారిని సంహరించడం అంటేనే బాధగా ఉందన్నాడు ధర్మరాజు. క్షత్రియ ధర్మం ముందు బంధుమిత్రులు లేరని అన్నాడు కృష్ణుడు. భీష్ముణ్ణి సంహరిస్తానని అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు గనక అర్జునుడు తమ మాట నెగ్గించుకోవాలని కృష్ణుడు వివరించాడు. అలా అందరూ తమ శిబిరాలకు వెళ్లారు. మహాభారత యుద్ధాన్ని ఓ మలుపు తిప్పిన 10వ రోజు యుద్ధం మొదలైంది. 18 రోజులు యుద్ధం జరిగితే ఒక భీష్ముడి వల్ల 10 రోజుల యుద్ధం జరిగింది. భీష్ముడే ఉంటే పాండవులను గెలవనిచ్చేవాడు కాదు. 10వ రోజు యుద్ధానికి అంతా సిద్ధమయ్యారు. ముందు రోజు భీష్ముడి విశ్వరూపం చూసిన దుర్యోధనుడు తమదే విజయం అన్న విశ్వాసంతో ఉన్నాడు. అటు భీష్ముడి నుంచి మరణ రహస్యాన్ని విన్న ధర్మరాజు తన వ్యూహంలో ఉన్నాడు. యుద్ధం ప్రారంభమైంది. ముందు రోజులాగే సైన్యానికి ముందు భాగంలో శిఖండిని నిలిపారు. దాదాపు 9వ రోజు వ్యూహంతోనే 10వ రోజు కూడా పాండవ సైన్యం యుద్ధానికి వచ్చింది. ఇరుపక్షాల మధ్య ఘోర యుద్ధం జరిగింది. ఆ రోజు నకుల సహదేవులు విజృంభించారు. భీష్ముడు ఎప్పటిలాగే రుద్రుడిలా యుద్ధం చేస్తున్నాడు. ఈలోపు శిఖండి భీష్ముడిపై బాణాలు వేయడం మొదలుపెట్టాడు. స్త్రీ నుంచి పురుషుడిగా మారిన నీతో యుద్ధం చెయ్యను అన్నాడు భీష్ముడు. అయినా సరే శిఖండి భీష్ముణ్ణి మాటలతో రెచ్చగొట్టాడు. నాలాంటి వీరుడితో యుద్ధం చేయలేవా అన్నాడు. ఇదే మంచి సమయం అనుకున్నాడు అర్జునుడు. శిఖండి దగ్గరకు వెళ్లాడు అర్జునుడు. నీ వెనుక నేనుంటాను, భయపడకుండా భీష్ముడితో యుద్ధం చేయని భరోసా ఇచ్చాడు. ఇది గమనించిన భీష్ముడు శిఖండి నుంచి తప్పించుకొని వేరే చోట యుద్ధం చేస్తున్నాడు.
ఇటు అర్జునుడి యుద్ధంతో కౌరవసేన విలవిల్లాడుతోంది. భీష్ముడు పాండవ సేనలను భయపెడుతున్నాడు. ఇలా యుద్ధం చాలా ఘోరంగా జరుగుతోంది. అప్పుడు అర్జునుడు శిఖండిని చూసి, నిన్ను చూస్తే భీష్ముడు అస్త్ర సన్యాసం చేస్తాడు కనుక నువ్వు అతనితో యుద్ధం చేయాలని కోరాడు. అంటే పదే పదే శిఖండిని భీష్ముడు ముందుకు పంపి ఒక వ్యూహం ప్రకారం భీష్ముడికి చికాకు పుట్టించి ఆయుధాలు వదిలేలా చేయాలనేది అర్జునుడి ఆలోచన. అలా చేయాలని ముందు రోజు రాత్రి భీష్ముడు ఇచ్చిన ఆలోచనే. అదే అర్జునుడు అమలు చేస్తున్నాడు. అర్జునుడే కాదు, పాండవ సైన్యంలో మహావీరులంతా భీష్ముణ్ణి చుట్టుముట్టారు. ఎటూ కదలకుండా చేసి భీష్ముడికెదురుగా శిఖండిని నిలబెట్టారు. భీష్ముణ్ణి అక్కడి నుంచి తప్పించేందుకు దుశ్శాసన సహా కౌరవ సైన్యాలు ఎంత ప్రయత్నించినా అర్జునుడి ముందు నిలవలేకపోయారు. అంతా చూస్తున్న ద్రోణుడికి ఏదో అపశకునాలు కనిపించాయి. ఆ రోజున ఖచ్చితంగా భీష్ముడికి ప్రమాదముందని ద్రోణుడికి అర్థమైంది. ద్రోణుడు కూడా ఆ రోజు యుద్ధం చేయలేక తడబడుతున్నాడు. అశ్వత్థామను పిలిచి తన పరిస్థితి వివరించాడు. భీష్ముడికి ఆపద ఉందని చెప్పి అతణ్ణి రక్షించేందుకు అశ్వత్థామను పంపాడు. తండ్రి ఆదేశంతో అశ్వత్థామ భీష్మునికి సాయంగా వెళ్లాడు. భీష్ముడి ముందు రక్షణగా ఉన్న సైన్యాన్ని భీముడు సర్వనాశనం చేశాడు. భగదత్త, కృపాచార్య, కృతవర్మ, శల్య, సైంధవ వీరంతా భీష్ముడికి రక్షణగా ఉన్నారు. అయినా భీముడు ముందు నిలవలేకపోయారు. దుర్యోధనుడు భయపడి మొత్తం సైన్యాన్ని భీష్ముడి రక్షణకు పిలిచాడు. ఈలోపే భీష్ముడికి యుద్ధంపై వైరాగ్యం వచ్చేసింది. ఈ 10 రోజులు 1000 మంది సైనికులను దారుణంగా చంపాను. యుద్ధంలో విసిగి అలసిపోయాను. ఇక ఈ శరీర బంధం తెంచుకోవడమే మంచిది అని మనసులో అనుకున్నాడు భీష్ముడు. తన రథాన్ని ధర్మరాజు యుద్ధం చేస్తున్న చోటికి పోనిచ్చాడు. అతనితో యుద్ధం చేస్తున్నట్లు నటిస్తూ ఇలా అన్నాడు. పుట్టినప్పటినుంచి నా జీవితమంతా యుద్ధాలే. ఎంతోమందిని సంహరించాను. ఇప్పటికీ సంహరిస్తున్నాను. ఈ రాక్షస జీవితంతో విసిగిపోయాను. నాపై నాకే అసహ్యం కలుగుతోంది. మీరు నా మేలు కోరేవారైతే శిఖండిని ముందు పెట్టుకొని ఈ దేహం నుంచి నాకు విముక్తి కల్పించండి అని యుధిష్ఠిరుడిని కోరాడు. ఈ విషయం చెప్పి భీష్ముడు వెళ్లిపోయాడు. భీష్ముడి మాటలు విన్న ధర్మరాజు భీష్ముడిని చుట్టుముట్టాలని అందరి వీరులను ఆజ్ఞాపించాడు. అందరూ భీష్ముడిని చుట్టుముట్టారు. అర్జునుడు భీష్ముడితో నేరుగా యుద్ధం చేస్తున్నాడు. దుర్యోధనుడు తన సైన్యంతో భీష్ముడిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాడు. అర్జునుడు శిఖండిని చూసి భీష్ముడి గుండెకి గురిపెట్టి బాణాలు వదలమన్నాడు. శిఖండి భీష్ముడి వైపు గురిపెట్టి బాణాలు వదులుతున్నాడు. భీష్ముడు శిఖండిని చూడకుండా అర్జునుడితో యుద్ధం చేస్తున్నాడు. ఈలోపు శిఖండి విజృంభించాడు. శంఖం పూరించి భీష్ముడితో నేరుగా యుద్ధానికి వచ్చాడు. భీష్ముడి ధాటి చూసిన అర్జునుడు అతని మీద బాణాలు వదిలాడు. భీష్ముడి సారథిని చంపాడు. రథాన్ని కూల్చేశాడు. భీష్ముడు తీసిన ప్రతి విల్లుని బాణంతో విరిచేస్తున్నాడు అర్జునుడు. ఇటు దుర్యోధనుడికి ఏమీ అర్థం కాలేదు. ఎంత సైన్యం వచ్చినా అర్జునుడి ధాటికి నిలవలేకపోతోంది. ఇంతలో అర్జునుడు శిఖండి చేతిలో ఉన్న విల్లుకి తన బాణాన్ని పెట్టి భీష్ముడికి గురిపెట్టి కొట్టాడు. అప్పటికి భీష్ముడి ఒళ్లంతా బాణాలు గుచ్చుకున్నాయి. అయినా భీష్ముడు ఆగడం లేదు. రథం దిగి కత్తి, డాలుతో యుద్ధం చేస్తున్నాడు. అర్జునుడు భీష్ముడిపై బాణాలు వేస్తూనే ఉన్నాడు. వాటిని తట్టుకుంటూనే యుద్ధం చేస్తున్నాడు భీష్ముడు. ఇక చివరకు భీష్ముడు కిందకు పడ్డాడు. భీష్ముని తల తూర్పు వైపు ఉంది. అతని శరీరం నేలకు తగలటం లేదు. అర్జునుడు వేసిన బాణాలు ఒక శయ్యలా భీష్ముడికి మారాయి. బాణాలను అంప అని కూడా అంటారు. బాణాలతో చేసిన శయ్యపై భీష్ముడు పడుకున్నట్లున్నాడు కాబట్టి ఆ శయ్యకు అంపశయ్య అని పేరు వచ్చింది. అలా భీష్ముడు నేలకు ఒరిగాడు. వెంటనే భీష్ముడిలో తత్వచింతన మొదలైంది. వైరాగ్యం వచ్చేసింది. సాక్షాత్ గంగాదేవి పుత్రుడు భీష్ముడు. కోరినప్పుడు మరణం సిద్ధించే వరాన్ని తండ్రి శంతనుడిచ్చాడు. అందువల్ల దైవాంశతో పుట్టిన ఆ భీష్ముడి చివరి రోజులను దేవతలు పైనుంచి చూశారు. అప్పటికి దక్షిణాయనం నడుస్తోంది. సంవత్సరానికి 12 నెలలు. 6 నెలలు ఒక దక్షిణాయనం, ఇంకో 6 నెలలు ఉత్తరాయణం. భీష్ముడు అంపశయ్యపై మరణం కోసం ఎదురుచూస్తున్న సమయం అప్పటికి దక్షిణాయనం. కానీ ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణించాలనేది భీష్ముడి కోరిక. అందుకే అప్పుడే తన ప్రాణాలు పోవాలని కోరుకున్నాడు. తండ్రి ఇచ్చిన వరం వల్ల భీష్ముడి ప్రాణాలు తన వశంలో ఉంటాయి. భీష్ముని విషయం తెలుసుకొని దుర్యోధనుడు, ద్రోణుడు వీరంతా ఒక్కసారిగా దిగులు పడ్డారు. వారంతా భీష్ముడు కుప్పగూలిన ప్రాంతానికి వెళ్లారు. యుద్ధంలో భీష్ముడు పడిపోయాక పాండవ సైన్యాల్లో ఆనందం, కౌరవ సైన్యాలకు పెద్ద బాధ. అలా అంపశయ్యపై భీష్ముడు సేద తీరే సమయానికి సాయంత్రమైంది. 10వ రోజు యుద్ధం ఆగింది. ఆ రోజు యుద్ధం ముగిశాక పాండవులు విషాదంతో గాంగేయుడు దగ్గరకు వెళ్లారు. క్షత్రియ ధర్మం ప్రకారం యుద్ధం చేసిన భీష్ముడు స్వయానా తాతగారు. చిన్నప్పటినుంచి పాండవులను అందరికన్నా ఎక్కువ సమర్థించింది భీష్ముడే.
వారి కోసం ఎన్నోసార్లు కౌరవులతో వాగ్వాదం చేసినవాడు భీష్ముడు. అవన్నీ పాండవులకు గుర్తొచ్చి ఏడ్చారు. అర్జునుడు తన గాంధీవంతో సహా భీష్ముడి దగ్గరకు వెళ్ళాడు. అప్పటికే అక్కడ దుర్యోధనుడు, అతని పక్షమంతా ఉంది. భీష్ముడు వారి వైపు చూసి, నా తల వాలిపోతోంది, ఒక ఆధారం కావాలి అన్నాడు. దుర్యోధనుడు వెంటనే మెత్తని దిళ్లు తీసుకువచ్చాడు. వాటిని భీష్ముడు తిరస్కరించి అర్జునుడి వైపు చూశాడు. అర్జునుడికి అర్థమైంది. భీష్ముడి తలవైపు 3 బాణాలు సంధించాడు. అంపశయ్యకు ఆ బాణాలతోనే తలకు ఆధారాన్ని నిర్మించాడు అర్జునుడు. భీష్ముడు పాండవులను కౌరవులను చూసి తాను ఉత్తరాయణ పుణ్యకాలం వరకు ఈ శరతల్పంలో శయనిస్తానని, అందుకు కావలసిన రక్షణ ఏర్పాట్లు చేయమని ఆదేశించాడు. పాండవులు కౌరవులు భీష్ముడు ఉన్న ఆ చోటు చుట్టూ ఒక ప్రాకారం లాంటి నిర్మాణం కట్టించారు. ఆ తర్వాత భీష్ముడికి దాహం వేసింది. నీటి కోసం సైగ చేశాడు. దుర్యోధనుడు బంగారు పాత్రలో శీతల పానీయం తెప్పించాడు. వాటిని భీష్ముడు తిరస్కరించాడు. అంపశయ్యపై ఉన్న తనకు అంతా ప్రాకృతిక వస్తువులే కావాలని, భోగాలతో కూడినవి ఇతరులిచ్చినవి తీసుకోనని చెప్పాడు. అస్త్ర విన్యాసంతో బయటకు వచ్చిన భూగర్భ జలాలను మాత్రమే స్వీకరిస్తానని భీష్ముడన్నాడు. ఆ విద్య అక్కడున్న దుర్యోధనుడికి, మిగిలిన వారికి రాదు. ఎలా అని ఆలోచిస్తున్న సమయంలో భీష్ముడు నవ్వి అర్జునుడిని పిలిచాడు. నా దాహం తీర్చు అర్జునా అని భీష్ముడు కోరాడు. అప్పుడు అర్జునుడు భీష్మునికి ప్రదక్షిణ చేసి భూమి లోపలికి ఒక దివ్యాస్త్రం సంధించాడు. భూమి నుంచి జలాలు వేగంగా బయటకు ఉబికాయి. ఆ జలాన్ని సేవించి భీష్ముడు సేద తీరాడు. అప్పుడు కూడా భీష్ముడు దుర్యోధనుణ్ణి పిలిచాడు. నరనారాయణులైన కృష్ణార్జులను గెలవడం సాధ్యం కాదని చెప్పాడు. ఇప్పటికైనా రాజ్యంలో సగభాగమిచ్చి సంధి చేసుకోవాలని మంచి చెప్పాడు. అయినా సుయోధనుడు వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అందరూ వెళ్ళిపోయాక అక్కడికి మరొకరు వచ్చారు. అతను కర్ణుడు. ఒంటరిగా భీష్ముని దగ్గరకు వెళ్ళి భక్తితో పాదాలకు నమస్కరించాడు. తన మీద కోపం చూపకుండా వాత్సల్యంతో మాట్లాడాలని కర్ణుడు కోరాడు. భీష్ముడు కర్ణుణ్ణి ప్రేమతో దగ్గరకు పిలిచాడు. అక్కడ ఉన్న రక్షక భటులను వెళ్లమని చెప్పాడు. కర్ణ, నీ మీద నాకెప్పుడూ కోపం లేదని, కురు పాండవుల మధ్య ద్వేషం నింపుతావని నిందించానని చెప్పాడు భీష్ముడు. ఒక పెద్దవాడిగా నిన్ను దారిలో పెడదామని చెప్పిన మాటలే తప్ప అవి ద్వేషం కాదని అన్నాడు. కర్ణుడు సూర్యుడి అంశతో కుంతికి పుట్టాడని భీష్ముడికి తెలుసు. ఆ విషయాన్ని కూడా కర్ణుడితో పంచుకున్నాడు భీష్ముడు. తాను కుంతిపుత్రుణ్ణని తెలుసని కర్ణుడు కూడా భీష్ముడికి చెప్పాడు. కృష్ణుడి అండదండలు ఉన్న పాండవులను జయించడం సాధ్యం కాదన్న విషయం కూడా తనకు తెలుసన్నాడు కర్ణుడు. అయితే ఇప్పటికిప్పుడు పాండవుల దగ్గరకు వెళ్లడం కుదరదని, తనకు జీవితాన్నిచ్చిన దుర్యోధనుడి పక్కన ఉండడమే న్యాయమని అన్నాడు కర్ణుడు. ఇచ్చిన మాట ప్రకారం భీష్ముడి తర్వాత సైన్యాన్ని నడిపించే బాధ్యత కర్ణుడిదే. ఆ విషయాన్ని భీష్ముడే కర్ణుడికి గుర్తు చేశాడు. నీ భుజ బలంతో దుర్యోధనుడికి విజయాన్ని అందించని భీష్ముడు కర్ణుణ్ణి ఆశీర్వదించాడు. భీష్ముడు అంత ఆప్యాయంగా మాట్లాడటం చూసి కర్ణుడు ఆనందించాడు. రెట్టించిన ఉత్సాహంతో దుర్యోధనుడి దగ్గరకు వెళ్ళాడు. అలా భీష్ముడి అంపశయ్య ఘట్టంతో 10 రోజుల యుద్ధం ముగిసింది. ఈ 10 రోజుల యుద్ధం విశేషాలను జ్ఞాన దృష్టితో చూసిన సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. భీష్ముడు పడిపోయాడన్న మాట విని ధృతరాష్ట్రుడు బాధపడ్డాడు. భీష్మ పర్వం తర్వాత మహాభారతంలో వచ్చేది ద్రోణ పర్వం. భీష్ముడి తర్వాత ద్రోణుడు కౌరవ సేనలను నడిపించాడు. కర్ణుడు కూడా యుద్ధంలోకి వచ్చాడు. మరి ద్రోణ పర్వంలో యుద్ధం ఎలా జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.